స్టార్ట్ చేయండి సార్ పూర్ణ గారు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ముందుగా పెద్దలు గౌరవనీయులు డాక్టర్ పివి సత్యనారాయణ గారికి, అలాగే డాక్టర్ సోమరాజు గారికి, మిగతా టీంకి, ఈరోజు సెషన్లో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా లో కార్బ్ స్కూల్ తరపున స్వాగతం, సుస్వాగతం అండి. గత 37 ఎపిసోడ్స్లో లో కార్బ్ స్కూల్ నుంచి ఆ, ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సమగ్రంగా డాక్టర్ పివి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మనం ఆ, రికార్డ్ చేశాము. అలాగే లైవ్ సెషన్స్ నడుపుతూ ఉన్నాము. వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మనకి లో కార్బ్ స్కూల్ యూట్యూబ్లో ఉన్నాయి. ఆ, ఇది ఇప్పుడు కిడ్నీస్ అనగా మూత్రపిండాలు, వాటి నుంచి అవి ఏ విధంగా పనిచేస్తాయి, వాటి నుంచి వచ్చే సమస్యలు, ఎల్సిహెచ్ఎఫ్ డైట్ అంటే లో కార్బ్ డైట్, హై ఫ్యాట్ డైట్తో వీటిని మనం ఏ విధంగా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు, అలాగే నివారించవచ్చు అనే దాని మీద ఈరోజు రెండో సెషన్ అండి. దీన్ని మనం ఈరోజు ప్రారంభించుకుంటున్నాము. మరి సమగ్రంగా చూసుకున్నట్టయితే మన శరీరంలోని ఆ, అంతర్భాగాలు చాలా సైలెంట్గా, చాలా బయటికి మనకేమీ తెలియనీయకుండా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంటాయి. వాటిలో ఈ రోజు ఉన్నటువంటి దీని ప్రకారం అయితే మనము కిడ్నీస్, మూత్రపిండాలు మరి చక్కగా పిడికిలంత సైజులో ఉండి ఆ రెండు కిడ్నీల్లోనూ మనకి నెఫ్రాన్స్ ఉంటాయండి. సుమారుగా ఒక్కొక్క దాంట్లో 10 లక్షలు అంటే 1 మిలియన్ నెఫ్రాన్స్ ఉండి సమర్థవంతంగా రక్తాన్ని వడపోస్తుంటాయి. 24 గంటల్లో సుమారుగా 200 రక్తాన్ని చక్కగా వడపోసి దాంట్లో ఉన్నటువంటి యూరియాని, మలిన పదార్థాలను తొలగించి మళ్ళీ మనకి రక్తాన్ని గుండెకి సరఫరా చేసి మన శరీరం సమర్థవంతంగా ఆ, తన పని తను చేయడానికి ఉపయోగపడే ఇంత అద్భుతమైనటువంటి దీని గురించి మనం తెలుసుకుంటున్నాము. అలాగే డాక్టర్ గారు ఇంకొక చక్కని మాట కూడా చెప్పారు. దీంట్లో సుమారుగా ఒక 25% కిడ్నీస్ కనుక, మూత్రపిండాలు కనుక పనిచేసినంత కాలం మనకి ఏమీ తెలియకుండానే గడిచిపోతుంటుంది. మనం అక్కడి నుంచి ఏకేడి నుంచి ఇస్కేడి అంటాం. అంటే మనం అక్యూట్ క్రానిక్ డిసీజ్ నుంచి కూడా మనము అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ వరకు ఈ ట్రావెల్కి సుమారుగా 8-10 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి మనం గుర్తించలేము. కొంత మనం అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికో, లేకపోతే మనకి ఏదైనా కిడ్నీలో ప్రాబ్లం వచ్చింది అనుకునేపాటికే కొంత సమయం గడిచిపోతుంది. అటువంటి దాన్ని కూడా మనం ముందుగా తెలుసుకోవడము, వీటి యొక్క మెడికల్ జ్ఞానాన్ని కూడా కొంత ప్రతి వాళ్ళకి ఉండడం మంచిది. అట్లాగే శాస్త్రీయంగా ఆహారాన్ని తీసుకోవడం ద్వారా సమర్థవంతంగా మనం ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి మనం చేసిన చిన్న ప్రయత్నంలో భాగంగా ఇది కిడ్నీస్ రెండవ ఎపిసోడ్ అండి. ఇంకొక ఎపిసోడ్ కూడా ఉంది. సో మరొకసారి అందరికీ స్వాగతం పలుకుతూ డాక్టర్ పివి సత్యనారాయణ గారు ఈరోజు క్లాసును ప్రారంభిస్తారు. క్లాసు అనంతరం అనగా లాస్ట్లో మనకి క్వశ్చన్ ఆన్సర్స్ సెషన్ ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్యూరీ అబౌట్ దిస్ సెషన్, ఎస్పెషలీ మూత్రపిండాలకు సంబంధించిన ప్రశ్నలని మాత్రమే అడిగితే ఈ క్లాస్ సమర్థవంతంగా నడుస్తుంది. కాబట్టి మిత్రులు ఏమనుకోకుండా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ముందుగా ఒక చిన్న చీటీ మీదో లేకపోతే అక్కడన్నా రాసుకొని టు ద పాయింట్ మనం అడగగలిగితే మనకి మంచి సమాధానం ఆ, డాక్టర్ గారి నుంచి వస్తుంది. అట్లాగే మిగతా వాళ్ళకి కూడా, ఇప్పుడు ఒక ప్రశ్న ఎవరైనా మంచి ప్రశ్న వేశారు అనుకోండి, అది ఇంకొకరి మధ్యలో కూడా ఆ ప్రశ్న వెలిగి ఉండవచ్చు, వారికి కూడా మంచి సమాధానం దొరుకుతుంది. కాబట్టి సమర్థవంతంగా ఈ క్లాస్ నడపడానికి మిత్రులందరూ సహకరిస్తారని, అట్లాగే ఈ జ్ఞానాన్ని మనతో పాటుగా ఎక్కువ మంది మిత్రులకి పంచుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ చక్కగా ఉపయోగించుకుందామని. అలాగే లో కార్బ్ స్కూల్ వీడియోస్, పాత వీడియోస్ ఏమైనా కావాలంటే మనకి ఆ, యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. అదొకసారి ఛానల్ కూడా మీరు ఒకసారి తిలకిస్తారని ఆశిస్తూ పెద్దలు డాక్టర్ పివి గారిని క్లాస్ ప్రారంభించుకుని కోరుచున్నాం. ఓకే. ప్రేక్షకులందరికీ నమస్కారం. క్రితం వారం మనము కిడ్నీ యొక్క ప్రాముఖ్యత, దానివల్ల మనం చేయబోయేటువంటి ఈ డైట్ ఏ విధంగా మనకున్నటువంటి కిడ్నీ జబ్బులకి కొంతవరకు నివారించడానికి ఉపయోగపడుతుందో తెలుసుకున్నాం. వాటిలో ముఖ్యంగా కిడ్నీ మామూలుగా ఎలా పనిచేస్తుంది, దాని అవసరాలు మనం ఏ విధంగా ఉంటాయి, మన శరీరానికి ఏ విధమైన ఉపయోగాలు జరుగుతాయి. ఈ మాట ప్రత్యేకించి మనం చేద్దాం అనుకుంటుంది ఏమిటంటే, కిడ్నీ యొక్క డ్యామేజ్ జరగడానికి ముఖ్యమైన కారణాలు, ఏ విధంగా డ్యామేజ్ జరుగుతుంది, ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలంటే మనందరికీ ఒక నమ్మకం ఉంది. కిడ్నీ జబ్బులకి ప్రోటీన్కి ఎక్కువ దగ్గర సంబంధం ఉందని. ఆ ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, ఎంత తీసుకుంటే ప్రమాదం, ఎంత వరకు తీసుకున్నప్పుడు
ప్రమాదం ఉండదు అన్నది ఒక ముఖ్య ఉద్దేశం. దాని గురించి ఈ మాటు నెక్స్ట్ టైం కూడా విపులంగా మనం చర్చిద్దాం. కానీ ముందుగా ఏ జబ్బుల వల్ల మన కిడ్నీ డ్యామేజ్ జరుగుతుంది అన్నది ఇంపార్టెంట్‌గా చూసినప్పుడు, ఒక కామన్ ప్రొసీజర్ ఉంటుంది. కారణాలు ఏవైనా గానీ, కిడ్నీ డ్యామేజ్ జరగడానికి ఒక కామన్ పాత్వే ఉంటుంది. ఆ కామన్ పాత్వేని మనం తెలుసుకున్నట్టయితే ఎక్కువ ఉపయోగం. దీంట్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, చాలా సార్లు ఇది బయటికి కనపడదు. ఏ సింప్టమ్స్ కానీ, కిడ్నీ దెబ్బతింటోంది అని చెప్పే సంకేతాలేవి మనకు అందవు. కానీ ఎప్పుడైనా సంకేతాలు అందితే అప్పటికే చాలా పర్మనెంట్ డ్యామేజ్ జరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే చాలా రిజర్వ్ కెపాసిటీ ఉంటుంది. ఈ 20,00,000 నెఫ్రాన్స్ పనిచేస్తూ ఉంటాయి. వాటిలో చాలా మటుకు చెడిపోతాయి తప్ప శరీరంలో మనకి పెద్ద మార్పులుగా కనపడవు. అందుకోసం ఎంత ఎర్లీగా మనం వీటిని గుర్తించాలి, ఎంత ఎర్లీగా ఈ డ్యామేజ్‌ని ఆపాలి అన్నదే ముఖ్యోద్దేశం. అటువంటి వాటిలో మనకు ముఖ్యంగా తెలుసుకోవాలంటే ఇది ఈ కిడ్నీ యొక్క డ్యామేజ్‌కి చాలా కారణాలున్నాయి. మల్టీ ఫ్యాక్టోరియల్. కానీ 2 ప్రత్యేకమైన కారణాలు అందరిలోనూ 100% దాకా మనం చూస్తున్నది డయాబెటికు, హైపర్‌టెన్షను, హై బీపీ, డయాబెటిసు ఈ 2 కలిసి ఉండడమే ముఖ్య కారణాలుగా గుర్తిస్తున్నాం. మిగతా కారణాల వల్ల కూడా కిడ్నీ చెడిపోయే అవకాశం ఉంటుంది. కానీ వాట్లి వల్ల చెడిపోయే పరిస్థితులు ఎక్కువ మందిలో మనం ఎక్కువ మంది చూడటం లేదు. అందుకోసమని మనం ఈ డయాబెటిసు, ఈ కిడ్నీ ఏ విధంగా కిడ్నీని డ్యామేజ్ చేస్తాయి అన్నది తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యత పొందింది. ఎందుకంటే ఈ 2 జబ్బులు కూడా మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మనకున్నటువంటి ఈ డయాబెటిస్‌ని కంట్రోల్ చేసుకోవడం, అలాగే బీపీని కంట్రోల్ చేసుకోవడం సాధ్యపడతాయి కాబట్టి, మనం వీటిని కంట్రోల్ చేసుకున్నప్పుడు కిడ్నీ డ్యామేజ్ కూడా తక్కువే అయ్యే అవకాశాలను మనం ప్రోత్సహించినట్లు అవుతుంది. అందుకోసం మనం తెలుసుకోవాల్సిన అవసరం వీటి నుంచి విడిగా ఉంది. ఎప్పటిలాగే మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఆరోగ్యానికి మందులు ఎలానో, ఆహార విధానం కూడా ఒక మందులాంటిది. మిగతా మందుల్లానే ఆహారం వలన కూడా మంచి, చెడు జరిగే అవకాశం ఉంది. ఈ వీడియోలో చెప్పినవి సమాచారం మరియు అవగాహన కొరకు మాత్రమేనని గ్రహించగలరు. ఎవరైనా ఈ పద్ధతిని అవలంబించాలి అంటే ఎల్‌సీహెచ్‌ఎఫ్ ఆహార విధానాన్ని అమలు చేస్తున్న వైద్యులను సంప్రదించవలసి ఉంటుంది. ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టుగా డయాబెటిసు దీని గురించి ఇంకా లోతుగా పరిశీలించాలి అంటే మనం డయాబెటిసు, బీపీ ఈ రెండిటిని తెలిస్తే తప్ప మనం ఈ కిడ్నీ ఏ విధంగా ఈ 2 జబ్బుల్లో డ్యామేజ్ అవుతుంది అన్నది తెలుసుకోవడం ముఖ్యం. దానికన్నా ముందు ఏ జబ్బులైనా గానీ కిడ్నీని ఏ విధమైన డ్యామేజ్ చేయగలవు అన్నది ఇంకా ముఖ్యమైనది. ముఖ్యంగా డయాబెటిస్ అన్నది వీటిలో మనం చూసినట్టయితే ఒక చాలా కారణాల్లో వీటన్నిటికీ మూల కారణం ఇన్ని రకరకాల వీటి వల్ల ఈ కెమికల్ రియాక్షన్ జరగడం వల్ల మనకి ఈ గ్లూకోజ్ అనేది ఈ షుగర్స్ అన్నవి మన శరీరంలో జరిగే మెటబాలిజం వల్ల ఇవన్నీ మార్పులు జరుగుతాయి. ఈ గ్లూకోజ్ మెటబాలిజం చాలా కాంప్లెక్స్ మెటబాలిజము. దీంట్లో వచ్చేటువంటి రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అన్నవి ఇన్ఫ్లమేషను ఇవన్నీ కూడా కలిగి అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ప్రొడక్ట్స్. ఇటువంటి పదాలు ఎక్కువ సార్లు వింటారు. కానీ వీటిలన్నిటిని కొంతవరకు నేను విపులంగా చెప్పడానికే ప్రయత్నిస్తాను. వీటిలో ఉన్నది ముఖ్యమైన కారణం ఏంటంటే అన్నీ నార్మల్‌గా జరిగినప్పుడు పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ఎప్పుడైతే షుగర్స్ ఎక్కువుండి దీన్నే హైపర్ గ్లైసీమియా అంటారు. అంటే బ్లడ్ షుగరు మామూలుగా పరగడుపున చూసినట్టయితే 80-100 లోపుగాను, అలాగే ఏమన్నా తిన్న తర్వాత 2 గంటల లోపుగా దాకా అది 180 కన్నా ఎక్కువ ఉండకూడదు. ఈ 2 పరిస్థితుల్లో తినే ముందు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 100 కన్నా ఎక్కువున్నా, తిన్న 2 గంటల లోపుగా దానికి 180 కన్నా పెరిగినా దాన్ని హైపర్ గ్లైసీమియా అనే కండిషన్‌గా గుర్తిస్తాం. ఎంత హైపర్ గ్లైసీమియా ఎంత ఈ స్పైకు ఎక్కువ కాలం ఉంటే శరీరంలో అంత డ్యామేజ్ జరుగుతుంది. రోజు పొద్దున్న తీసుకున్నప్పుడు నార్మల్‌గా ఉన్నా, అలాగే మిగతాప్పుడు మందులు వాడిన తర్వాత ఎప్పుడూ మనం రోజు ప్రతి గంటకి 15 నిమిషాలకి కూడా మనం చెక్ చేయం. ఏదో పొద్దున, సాయంత్రం చెక్ చేయడం వల్ల ఈ మధ్యలో ఏం జరుగుతుంది అనేది పూర్తిగా తెలిసే అవకాశం లేదు. ఏదో కంటిన్యూయస్ గ్లూకోజ్ మానిటరింగ్ అనో ఇటువంటి డివైస్‌లు వాడితే తప్ప ఈ షుగర్‌లో ఏం జరుగుతుందో తెలీదు.
ఇటువంటి డివైస్‌లు వాడినప్పుడు ఈ 180 కన్నా ఎప్పుడైతే ఎక్కువున్నాయి, ఏమీ తినకుండా ఉన్నప్పుడు 100 కన్నా ఎక్కువున్నప్పుడు ఈ మార్పులనేవి జరిగేవి ఉన్నాయి. వీటన్నిటికి కూడా ముఖ్యంగా మనం గుర్తించవలసింది ఏజీఈ అండ్ ఆర్ఏజీఈ. ఈ కాంప్లెక్స్ మనకి ముఖ్యమైనది షుగర్ వల్ల జరిగే నష్టం. ఏజీఈ అంటే అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్. ఈ రేజ్ అంటే రిసెప్టార్స్ ఫర్ అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్. ఈ రెండిట్ల కలయిక వల్లే మనకు శరీరంలో ఎక్కువ డ్యామేజ్ జరుగుతోందని చాలామంది శాస్త్రకారులు నమ్ముతున్నారు. సో వాటి గురించి ఈ ఏజీ, ఈ రేజీ ఏ విధంగా జరుగుతాయని తెలియడం ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం చూసినప్పుడు వీటిలో ఈ ఏజ్ అన్నది ముఖ్యంగా గ్లూకోజ్, షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు, అప్పుడు ఈ మిగతా ఉన్నటువంటి ఎన్నో కణజాలంలో ఉన్నటువంటి ప్రోటీన్స్, అలాగే ఫ్యాట్స్ అనేటువంటివి కొవ్వు పదార్థాలు, ఈ రెండే కాకుండా డిఎన్ఏ అని ఉంటుంది. ఈ జీన్స్‌లో ఉండేటువంటి మెటీరియల్. ఈ మూడిట్లోనూ ఈ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రోటీన్స్ దెబ్బతినడం, అలాగే డిఎన్ఏ దెబ్బతినడం. డిఎన్ఏ అంటే మన జీన్స్‌లో ఉండేటువంటి మెటీరియల్. న్యూక్లియోసైడ్స్ ఇవన్నీ కూడా డ్యామేజ్ జరుగుతూ ఉంటాయి. అందుకోసమని మనం ఈ షుగర్ ఎంతసేపు ఎక్కువుంది, ఏ విధమైన కలయికలు ఏమి జరుగుతున్నాయి అన్నది తెలుసుకోవడం ఇంపార్టెంట్. మామూలుగా కణజాలంలో ఈ షుగర్ అతి తక్కువగా ఉన్నప్పుడు, ఈ ముఖ్యంగా ఇదొక సెల్‌గా ఊహించుకున్నప్పుడు, వీటిలో ఎన్నో అంతర్భాగాలు ఈ షుగర్ వచ్చి ఈ రెడ్ మాలిక్యూల్స్ అన్నీ షుగర్. సో వీటిలో మనం తెలుసుకున్నప్పుడు ఏంటంటే, పెద్ద ఎక్కువ ప్రమాదం కానివి మనకి అంత ప్రాబ్లమ్ కాదు ఇవి. ఇటువంటివన్నీ కూడా సమపాడులో ఉన్నప్పుడు. కానీ అదే కనుక గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఈ ఉన్న సెల్ మీద ఆధారపడినటువంటి ఎన్నో ఈ మెంబ్రేన్స్ మీద అవి ఎక్కువ డిపాజిట్ అయినప్పుడు, దీన్నే గ్లైకేషన్ అని అంటారు. అటువంటివి జరిగినప్పుడు ఈ సెల్ ఫంక్షన్ పూర్తిగా దెబ్బతింటుంది. ఈ సెల్ చేయవలసిన పనులు చేయవు. అంటే ముఖ్యంగా మనకున్న ప్రతి సెల్‌లోనూ కొవ్వు పదార్థాలతో తయారు చేయే మెంబ్రేన్ ఉంటుంది. అలాగే కొవ్వు లోపల ప్రోటీన్స్ ఈ 2 ఉంటాయి. అలాగే కొన్ని సెల్‌లో ఉన్న న్యూక్లియస్ అనే చోట ఈ డీఎన్ఏ మాలిక్యూల్ ఉంటుంది. ఈ మూడిట్లికి కూడా దెబ్బ తగులుతుంది. వాటిల్నే సెల్ అండ్ టిష్యూ డిస్‌ఫంక్షన్. ఎప్పుడైతే ఈ షుగర్ ఎక్కువ మాలిక్యూల్స్ ఈ సెల్‌లో డిపాజిట్ అయ్యి, ముఖ్యంగా ఈ ఫ్యాట్స్, ఈ ప్రోటీన్స్, డీఎన్ఏ మెటీరియల్. అప్పుడు ఈ సెల్ యొక్క ఫంక్షన్ అంతా దెబ్బతింటుంది. సో ఈ విధంగా కిడ్నీలో ఈ ఉన్నటువంటి నెఫ్రాన్స్, వాటిలో ఉన్న సెల్స్ దెబ్బతిన్నప్పుడు మాత్రమే ఈ డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతోంది. ఇదే మొదలు కిడ్నీ డ్యామేజ్‌కి అన్నదాన్ని డయాబెటిస్‌లో చాలామంది గుర్తించారు. దీనివల్ల వచ్చే నష్టం ఏమిటి అని అనుకుంటే, మనం తెలియవలసింది దీనికేమి ప్రత్యేకించి పరిస్థితులు అక్కర్లేదు. ఒక షుగర్ ఎక్కువుంటే చాలు. ప్రోటీన్స్ అన్నవి, కొవ్వు పదార్థాలన్నవి, డీఎన్ఏ మెటీరియల్ మన శరీరంలో ఎలాగో ఉంటాయి. కానీ ఎప్పుడైతే దీనికి ఈ బ్లడ్ షుగర్స్ ఎక్కువున్నాయో, అప్పుడు ఇంక ఏ ప్రేరణ లేకుండానే జస్ట్ ప్రెజెన్స్ ఆఫ్ షుగరు, ఈ ప్రోటీన్స్ సఫిషియెంట్. దీన్నే నాన్ ఎంజైమాటిక్ రియాక్షన్ అంటారు. కానీ మిగతా శరీరంలో జరిగే ఎన్నో మెటబాలిక్ ఫంక్షన్స్‌కి ఎంజైమ్స్ అనేవి అవసరం. అవి కూడా ఒక ప్రోటీన్సే. వాటిలి కలయిక వల్ల ఎంజైమ్ ప్రేరేపణ వలన ఈ సెల్‌లో జరిగే మార్పులనేవి జరుగుతాయి. కానీ ఈ రియాక్షన్‌కి షుగరు, ఈ ప్రోటీన్స్, ఈ కొవ్వులు జరిగే రియాక్షన్‌లో ఏ శరీరంలో ఏ ఎంజైమ్స్‌కి అవసరం లేదు. నాన్ ఎంజైమాటిక్ రియాక్షన్. అందుకోసం దీనివల్ల ఇంకా ఎక్కువ ప్రమాదం జరుగుతుంది. దీన్ని కంట్రోల్ చేసే శక్తి మనకు లేదు. ఒక్క శక్తల్లా మన ప్రోటీన్స్‌నో, ఈ కొవ్వు పదార్థాలను తీసేయడమో, లేతే షుగర్‌ని తీసేయడమో. ఈ మూడిట్లో మనం షుగర్‌ని అదుపులో ఉంచగలం గానీ, కొవ్వు పదార్థాలు, ఈ మాంసకృతులను తీసేస్తే మనం బతికే అవకాశం ఉండదు. అందుకోసం మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఈ షుగర్‌ని ఎంత తక్కువ పాడలో, ఈ డ్యామేజ్‌ని ఎంత మినిమమ్ చేయగలమో. ఈవెన్ 80, 100 ఉన్నప్పుడు కూడా డ్యామేజ్ జరుగుతుంది. కానీ ఆ జరిగిన డ్యామేజ్‌ని రెక్టిఫై చేయడానికి శరీరంలో ఎన్నో రకరకాల కార్యక్రమాలు జరుగుతాయి. కానీ ఎప్పుడైతే 80-100 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు జరిగే డ్యామేజ్‌ని కంట్రోల్ చేయడానికి మన శరీరంలో ఉన్న స్థాయి సరిపోదు. దానివల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు ఈ బ్లడ్‌లోనే ఈ షుగర్ అంతా వెళ్తూ ఉంటుంది. ఇటువంటి బ్లడ్ రోజుకి కిడ్నీలో 180 లీటర్ల దగ్గర నుంచి 200 లీటర్ల దాకా
ఇది దీంట్లో ఫిల్టర్ కాబోదు. అంటే ఈ గ్లూకోజ్ కాన్స్టెంట్‌గా ఈ కిడ్నీలో జరిగే భాగాల్లో అది తేలుతూ ఉంటుంది. దీంట్లో ఒక 2 లీటర్లు తప్ప ఈ 188 లీటర్లు మళ్ళీ శరీరంలో కలిసిపోవాలి. లేకపోతే ఈ ఒక్క వాల్యూమ్ తగ్గిపోవడం వల్లే మనం చచ్చిపోతాం. సో, అందుకోసం నీ కిడ్నీలో జరిగే ఫంక్షన్ మనం మాట్లాడుకున్నాము. ఈ షుగర్ అన్నది ఎప్పుడూ కాన్స్టెంట్‌గా ఈ కిడ్నీలో ఉన్నటువంటి సెల్స్ అన్నిటికి కూడా అందుబాటులో ఉంటాయి. ఇలా అందుబాటులో ఉన్నప్పుడు ఎప్పుడైతే 100 మిల్లీగ్రాములు పర్ 100 ఎంఎల్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు జరిగే డ్యామేజ్ మనం గుర్తించాలి. సో, అలాగే ఏమవుతాయంటే ఏజెస్ కాజెస్ కిడ్నీ డిస్‌ఫంక్షన్. ఏజెస్ అంటే ఇంకోసారి చెప్తున్నానంటే అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ అండ్ ప్రొడక్ట్స్. ఇవి షుగరు, ప్రోటీన్సు, లిపిడ్సు, డీఎన్ఏ మాలిక్యూల్ ఈ మూడిట్లో ఏది కలిసినా ఏజెస్ అనేవి ఫార్మ్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే మన కిడ్నీ చేయవలసిన ఫిల్టరేషను ఈ 188 180-200 లీటర్ల దాకా జరిగే ఫిల్టరేషన్ ప్రాసెస్ ఎఫెక్ట్ వస్తుంది. అలాగే కిడ్నీకి ఉన్నటువంటి ఎంతో ఎనర్జీ మెటబాలిజం దానికున్న శక్తి అంతా కూడా దెబ్బతింటూ ఉంటుంది. ఒక ఇన్‌ఫ్లమేషన్ జరగడం వల్ల. సో, ఇట్లాగా ఈ 2 ఎప్పుడైతే కలిసున్నాయో ఈ ఏజెస్ బాడీ యొక్క ఉన్న సెల్స్‌లో ఉన్నటువంటి దీన్ని ప్రోత్సహించినప్పుడు దాన్ని అదుపులో ఉంచడానికి జరిగే రిపేర్ ప్రాసెస్‌లో ఫైబ్రోసిస్ అన్నది జరుగుతుంది. ఈ ఫైబ్రోసిస్ ఎంత ఎక్కువ జరిగితే కిడ్నీలో అంతర్భాగంలో ఉన్నటువంటి ఈ సెల్స్ అన్నీ అంత ఎక్కువ దెబ్బతింటాయి. సో, ఇదే మేజర్ ప్రాబ్లమ్. ఏ జబ్బుకైనా డయాబెటిస్ వల్ల గానీ, బీపీ వల్ల గానీ, మిగతా కారణాలు మనం మాట్లాడుకుందాం తర్వాత. ఈ 2 ముఖ్యమైన కారణాలు. ఈ 2 కలిసుంటే ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. సో, ఈ విధంగా ఫిల్టరింగ్ యూనిట్స్ అన్నవి మనం ఇంతకుముందు గుర్తించాం. నెఫ్రాన్స్ అన్నవి 20 లక్షల దాకా ఉంటాయి 2 కిడ్నీలు కలిపి. సో, ఈ నెఫ్రాన్స్‌లో ఇటువంటివి ఏజెస్ గనక వచ్చినట్టయితే, ముఖ్యంగా ఈ ప్రోటీన్స్‌కి, దీనికి కలయిక వల్ల ఏమవుతుందంటే, ఈ ఫిల్టరేషన్ మెంబ్రేన్ మనం మాట్లాడుకున్నాం బేస్మెంట్ మెంబ్రేన్. దీంట్లో కొలాజన్ అనేటువంటి ఒక ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీను, ఈ షుగరు, ఈ కలయిక వల్ల ఈ కొలాజన్ మాలిక్యూల్ అన్‌ఫోల్డెడ్ అంటారు. అంటే అది ఫోల్డ్ అయ్యి, ఈ ప్రోటీన్ ప్రత్యేకమైన షేపు 3 డైమెన్షనల్ ఫిగర్ ఉన్నప్పుడు మాత్రమే దానికున్న ఫ్లెక్సిబిలిటీ అది చేయవలసిన పని జరుగుతుంది. అలా కాకుండా ఈ షుగర్ మాలిక్యూల్ దాంట్లో డిపాజిట్ అయ్యి, దానికి ఎంజైమ్స్ ఏమీ అవసరం లేదు. జస్ట్ ఆ 2 కలయిక వల్ల సరిపోతుంది. దానివల్ల జరిగే ఈ కొల్లాజెన్ వల్ల మనకి ఈ ఫిల్టరేషన్ అన్నది ఈ 200 లీటర్లు ఆ కిడ్నీ ద్వారా ఫిల్టర్ కాకుండా, అలాగే ఫిల్టర్ అవుతున్న దాంట్లో ఈ ఆల్బుమిను, ఈ ప్రోటీను ఇటువంటి వాటిని ఫిల్టర్ చేయకుండా ఆపే శక్తి తగ్గిపోతుంది. ఈ ఆపే శక్తి ఎంత తగ్గిపోతే, ఎంత ప్రోటీన్స్ లీక్ అవుతే, అంతవరకు మనకి ఈ డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది. సో, వీటన్నిటికి ముఖ్యమైన కారణం షుగర్ ఎంత ఎక్కువుంది, ఎంత స్టిక్కీగా మిగతా మన ప్రోటీన్స్, మనకున్నటువంటి లిపిడ్స్ మారాయి అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ బేస్మెంట్ మెంబ్రేన్ ఎప్పుడైతే దెబ్బతింటుందో, అప్పుడు రక్తంలో ఉండవలసిన ఆల్బుమిన్ అనే ఈ ప్రోటీను యూరిన్‌లో లీక్ అవ్వడం మొదలవుతుంది. అసలు ఆల్బుమిన్ అన్నది యూరిన్‌లో కనపడకూడదు. ఏదో మైక్రోస్కోపిక్‌గా ఉంటే ఉండొచ్చు. కానీ అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. అటువంటి ఆల్బుమిన్ ఎంత ఎక్కువ ఉంటే యూరిన్‌లో ఇది మళ్ళీ రీఅబ్జార్బ్ అయ్యే శక్తి ఉండదు దీనికి. అది అందుకోసమని దీనివల్ల జరిగే ఇన్‌ఫ్లమేషను, దీనివల్ల రిపేర్ జరిగే ఈ మెకానిజము, ఈ కిడ్నీ యొక్క డ్యామేజ్‌ని సూచిస్తాయి. దీన్నే హాల్ మార్క్ ఆఫ్ ది కిడ్నీ డ్యామేజ్ అనిగా మనం గుర్తించొచ్చు. ఎంత ప్రోటీన్ లీక్ అవుతే అసలు లీక్ కాకూడదు. అటువంటిది లీక్ అవుతే, అలాగే రక్త కణాలు, తెల్ల కణాలు, ఈ ఆల్బుమిన్ మూడిట్లో ఏది లీక్ అయినా గానీ, ఈ బేస్మెంట్ మెంబ్రేన్ ద్వారా మనకి డ్యామేజ్ అనేది మొదలవుతుంది అన్నది పూర్తిగా మనం గుర్తించాలి. సో, అట్లాగే ఏజెస్ అన్నిటిని కూడా కంట్రోల్ చేయడానికి ఒక రిసెప్టార్స్ ఉంటాయి శరీరంలో. వాటిని రేజ్ అంటారు. ఈ రేజ్ రిసెప్టార్స్ ఈ 2 కలిసినప్పుడు ఏజెస్, ఈ రేజ్ రిసెప్టార్స్ ఈ 2 కలిసినప్పుడు బాడీలో ఇన్‌ఫ్లమేటరీ మార్కర్స్ అన్నవి పెరుగుతాయి. ఈ ఇన్‌ఫ్లమేషన్ అది పెరుగుతుంది. ఈ ఇన్‌ఫ్లమేషన్ వల్లే మనకు జరిగేటువంటి మొన్న మాట్లాడుకున్న మెసెంజియల్ సెల్స్ అని, అలాగే ఈ గ్లోమెరులర్ బేస్మెంట్ మెంబ్రేన్ అని ఈ రెండిట్లో దెబ్బతిన్నప్పుడు ముఖ్యంగా టీఎన్ఎఫ్ ఆల్ఫా. ఈ ఇన్‌ఫ్లమేషన్ యొక్క కమ్యూనికేషన్‌కి ఇది ముఖ్యమైనది టీఎన్ఎఫ్ ఆల్ఫా. దీని ద్వారా మనకు పర్మనెంట్ డ్యామేజ్ అనేది
జరుగుతూ ఉంటుంది. ఈ పెర్మనెంట్ డ్యామేజ్ ఒక్కసారి ఈ మార్పులు జరిగిన తర్వాత ఇవి అంత రివర్స్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. ఏవో కొన్ని నెఫ్రాన్స్ దెబ్బతింటే 20 లక్షల్లో దానివల్ల కాంపెన్సేట్ చేయడానికి మిగతా నెఫ్రాన్స్ పనిచేసి ఆ లోటు లేకుండా చేస్తాయి. కానీ ఎప్పుడైతే ఎక్కువ ఈ నెఫ్రాన్స్ ఇర్రివర్సిబుల్‌గా డ్యామేజ్ అయిపోయాయో అప్పుడు మిగతా ఉన్న కొన్ని నెఫ్రాన్స్ ఈ పని చేయలేక, ఈ ఫిల్ట్రేషన్ గాని, యూరిన్ చేయలేక మనకి కిడ్నీ ఫెయిల్యూర్ మొదలవుతుంది. ఇలా మొదలైన ఫెయిల్యూర్ ఎంత తొందరగా మనం గుర్తిస్తే అప్పుడు ఈ పెర్మనెంట్ చేంజెస్ రాకుండా మనం ఆపుకునే అవకాశం ఉంది. ఒకసారి వచ్చిన తర్వాత అవి ప్రోగ్రెస్ అవుతూ ఉంటాయి తప్ప దాన్ని మళ్ళీ రివర్స్ చేసుకోలేం. అప్పుడు కూడా మనం చేయగలిగింది ఏంటంటే ఆ జరిగే ప్రోగ్రెస్‌ని మనం ఆపొచ్చు. ఆ వృద్ధిని ఆపి కొంతవరకు మనం పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు. సో, ఇటువంటి వాటిలోనే నార్మల్ కిడ్నీకి ఈ బేస్మెంట్ మెంబ్రేన్ అన్నది ఇది ముఖ్యమైనది. ఇక్కడే మనకున్న రక్తం అంతా ఫిల్టర్ అయ్యి, ఈ పోడోసైట్స్ అనేవి ఉన్నాయి. దాని వల్ల ఈ మిస్యాంజియల్ సెల్స్ ఇది మొన్న కూడా చూపించాను నేను. దీని యొక్క రియాక్షన్ వల్లే ఇవన్నీ చెడిపోయి ఇదంతా కూడా ఫైబ్రోసిస్ వస్తుంది. ఈ పోడోసైట్స్ అన్న వాటిలో ఈ సెల్‌కి మధ్యలో ఈ గ్యాప్స్ ఏర్పడి వాటి ద్వారా ఈ బ్లడ్ మామూలుగా సెల్ మధ్యలోంచి రావాలి. అలా కాకుండా మధ్యలోంచి కూడా వచ్చేసి మనకు జరిగేటువంటి యూరిన్‌లోకి వెళ్ళినప్పుడు ఈ ఆల్బుమిన్ ప్రోటీన్ బయటకొస్తుంది. ఈ ప్రోటీన్ ఎంత జరిగి ఎంత యూరిన్‌లో ఉంటే అంత హాల్‌మార్క్ అది డ్యామేజ్ జరుగుతోంది. అందుకోసమే ఈ యూరిన్‌లో ఉన్న ప్రోటీన్‌ని మనం ఎస్టిమేట్ చేస్తే పీరియాడికల్‌గా మనకెంతో ఉపయోగపడుతుంది. సో, అట్లాగే మోడర్న్ డైట్ ఏం చేస్తుందంటే, మనం తీసుకున్నటువంటి ఆహారంలో జరిగిన మార్పులు, ఇవన్నీ కూడా ఈ షుగర్‌ని పెంచడము, అలాగే ఈ ప్రోటీన్‌కి, ఈ షుగర్‌కి బంధాన్ని పెంచడము, ఆ 2 కలిసిపోయిన తర్వాత ముఖ్యంగా మనకు జరిగేటువంటి ఏజెస్ అన్నవి ఎంత ఎక్కువ పెరిగితే, ఈ మోడర్న్ ఫుడ్డు పర్టిక్యులర్‌లీ ఈ ప్రాసెస్డ్ రిఫైన్డ్ ఫుడ్డు దీనివల్ల ఎక్కువ ఏజెస్ ఏర్పడడము, దీనివల్ల ఎక్కువ కిడ్నీలో ఉన్న ప్రోటీన్స్ చెడిపోవడము, ఆ విధంగా మనకి ఈ కిడ్నీ చెడిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. కిడ్నీలో ఒక ప్రోటీన్సే కాకుండా కొవ్వు పదార్థాలు కూడా చెడిపోతాయి. అలాగే డీఎన్ఏస్ ఏదైతే సెల్ డివిజన్‌ని కంట్రోల్ చేసి, ఆ తర్వాత రిపేర్ చేయవలసినటువంటి ముఖ్యమైన జీవరహస్యం డీఎన్ఏ అనేది దాన్ని కూడా చెడగొడతాయి. ఈ 3 చెడినప్పుడు రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అన్నవి ఏర్పడుతూ ఉంటాయి. ఇది గ్లూకోజ్ మెటబాలిజంలో ఏర్పడుతుంది. ఈ గ్లూకోజ్ మెటబాలిజం ఎంత సవ్యంగా జరగకపోతే ఇవన్నీ మైటోకాండ్రియాలో జరుగుతాయి. ఈ మైటోకాండ్రియాల సెల్‌లో ఉన్నటువంటి కిడ్నీలో ఉన్నటువంటి సెల్స్‌లో ఈ మైటోకాండ్రియా దెబ్బతింటే ఇది ఫైబ్రోసిస్ వస్తుంది. ఈ ఫైబ్రోసిస్ వల్లే మనకి ఈ లక్షణాలు కిడ్నీ చెడిపోవడం ముఖ్యమైన కారణం. సో, దీని గురించి ఎంతో శాస్త్రకారులు అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ అండ్ క్రానిక్ డిసీజ్ ఏ విధంగా మన మోడర్న్ డైట్ ఎఫెక్ట్ ఇస్తోంది అని చెప్పేటువంటి శాస్త్రకారులు పబ్లిష్ చేసిన లిటరేచరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని తప్పకుండా చదువుకోగలరు. అట్లాగే ఈ పాథోఫిజియాలజీ జరగడానికి ఒక్కసారి ఇది కూడా మనం మాట్లాడుకున్నాము. ఈ 3 లేయర్స్ ఈ బేస్మెంట్ మెంబ్రేన్ అనేది ఫిల్ట్రేషన్ యూనిట్ ఇది ఒక్క కిడ్నీలో మాత్రమే ఉంటుంది. మిగతా చోట్ల ఉండదు. వీటిలో పోడోసైట్స్ అన్నది ఇవి ముఖ్యమైనవి. వీటి యొక్క ఇంటిగ్రిటీ ఇవి ఎంతవరకు చెడిపోకుండా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ ప్రోటీన్స్ లీక్ కాకుండా రక్తంలోంచి ఇది ఆపగలుగుతాయి. ఎప్పుడైతే ఈ ప్రోటీన్ ఇంటిగ్రిటీ పర్టిక్యులర్‌లీ పోడోసైట్‌లో ఉన్న ప్రోటీన్స్ దెబ్బతింటాయో, అప్పుడు ఈ ఫిల్టరేషన్ సరిగ్గా జరక్క ఈ పోడోసైట్ ఫుడ్ ప్రాసెస్ అంటారు. దీనివల్ల మన కిడ్నీ డ్యామేజ్ మొదలవుతుంది. అది ఒకసారి మొదలయ్యి చుట్టూ దీన్ని రిపేర్ చేయడానికి శరీరంలో తీసుకున్న ఫైబ్రోసిస్ దాన్నే గ్లోమరులోస్క్లెరోసిస్ అంటారు. ఈ చుట్టుపక్కల ఎంతవరకు మన స్కార్ టిష్యూ మన చిన్నప్పుడు దెబ్బ తగిలితే అది మానే విధంగా చూసినప్పుడు అది పూర్తి మళ్ళీ మామూలుగా అవ్వదు మన చర్మం దగ్గర నుంచి. అటువంటి ప్రాసెసే వీటిలో కిడ్నీలో జరిగినప్పుడు ఇవన్నీ కుదించిపోతాయి. ఇవి ఎంత కుదించిపోయి ఎంత ఈ నెఫ్రాన్స్ దెబ్బతింటాయో అంత మనకి కిడ్నీ డ్యామేజ్ జరుగుతుంది. సో, అట్లాగే మనం చూసినప్పుడు ఇవన్నీ కూడా ఈ మామూలు పద్ధతిలో ఈ ఇన్‌ఫ్లమేషన్ అవి లేనప్పుడు, ఈ షుగర్స్ అన్నీ నార్మల్‌గా లేనప్పుడు, ఈ చచ్చిపోయిన సెల్స్ అన్నీ మామూలుగా రీజనరేట్ అయ్యి, మళ్ళీ మామూలుగా ఫంక్షన్ చేయడానికి హెల్తీ గ్లోమెరులస్ ఈ విధంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ ఇన్‌ఫ్లమేషన్ పర్టిక్యులర్‌లీ షుగర్ పెరగడం వల్ల వచ్చినటువంటి ఇన్‌ఫ్లమేషన్ వల్ల ఇవి డిస్ట్రాయ్ అయిపోయి, ఇవన్నీ కూడా ఒక తెల్లటి స్కార్ టిష్యూ
ఈ విధంగా మనకి రీప్లేస్ చేసి ఈ బ్లూ టిష్యూలన్నీ కూడా ఇలాగ వైట్ టిష్యూ స్కార్ టిష్యూగా రీప్లేస్ చేయబడతాయి. ఇలా ఎంత ఎక్కువ ఈ బ్లూ టిష్యూ అంతా వైట్ టిష్యూగా మారితే అంత మన కిడ్నీ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. సో ఈ విధమైన ప్రాసెస్లు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. వాటిలో జరిగే ఇన్ఫ్లమేషన్ ప్రాజెక్ట్స్ ఇవన్నింటికి మూల కారణం ఈ రాస్ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ పెరగడానికి, ఫ్రీ రాడికల్స్ రావడానికి ముఖ్యమైన కారణం మన శరీరంలో షుగర్ ఎంత ఉంది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఈ విధంగా నార్మల్‌గా ఉండవలసిన కిడ్నీ అంతా షుగర్ వల్ల ఈ విధంగా తెల్లగా అయిపోయి, ఈ విధంగా చేయవలసిన ఈ పనులన్నీ కూడా దెబ్బతిని, ఈ చల్లటి ఫైబ్రస్ టిష్యూ అంతా చుట్టుపక్కల ఉన్న వీటిల్ని ఎక్కువ వాటి పనులు వాళ్ళు చేయకుండా ఆపేస్తూ ఉంటాయి. వీటిలోనే పర్టిక్యులర్‌లీ ఒక కిడ్నీలో 1,000,000 యూనిట్స్, రెండో కిడ్నీలో 2,000,000 యూనిట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా బ్లడ్ ప్రెషరు, అలాగే డయాబెటిస్ ఈ కాంబినేషన్ వల్ల ఎక్కువ చెడిపోతాయి. అందుకోసం ఈ రెండిట్ల మీద మనం కాన్సంట్రేట్ చేస్తాం. అలాగే మాలిక్యులర్ మెకానిజం డయాబెటిక్ కిడ్నీ డిసీజ్‌లో ఏ విధంగా మారుతుంది అని పబ్లిష్ చేసిన శాస్త్రకారులు చేసిన ఎంతో రిసర్చ్ మనకి ఎంతో ఉపయోగపడుతుంది. సో డయాబెటిక్ కిడ్నీ మామూలుగా వాటిలో వీళ్ళు గుర్తించింది ముఖ్యంగా ఈ గ్లోమర్యులర్ అంటే బేస్మెంట్ మెంబ్రేన్ ఆ ఫ్లూయిడ్ ఒకసారి ఫిల్టర్ అయిన తర్వాత అది మళ్ళీ రీఅబ్జార్బ్ అయ్యే అవకాశం. వీటినే ఇన్ఫ్లమేషన్. వీటిలో ముఖ్యమైన కారణం ఇన్ఫ్లమేషన్. దీన్ని ఎలా తగ్గించుకోవాలి? దీంట్లో ఉన్న కొలాజన్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోటీన్. ఇది బేస్మెంట్ మెంబ్రేన్‌లో ఉంటుంది. ఇది షుగర్ వల్ల చెడిపోతుంది. సో, ఈ విధంగా కిడ్నీ యొక్క వేరియస్ స్టేజ్‌లో మనం గుర్తించి ఎంతెంత ఎలా దెబ్బతింటోంది, వీటిని బ్లడ్ టెస్ట్‌ల్లో గాని, అలాగే వీటికొచ్చే సింప్టమ్స్‌లో గాని మనం తెలుసుకొని ఈ డ్యామేజ్ అంతా కూడా పర్మనెంట్ డ్యామేజ్ కాకుండా మనం ఆపుకోగలిగితే కిడ్నీ డిసీజ్‌ని మనం ఆపుకోవచ్చు. కొంతవరకు రివర్స్ కూడా చేసుకోవచ్చు. వీటినే అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ప్రొడక్ట్స్ అంటారు. దీని గురించి ఒకసారి మనం డయాబెటిస్‌లో మాట్లాడాం. కానీ మళ్ళీ ఇంకోసారి దాన్ని మాట్లాడుకోవడం నష్టం లేదు. వీటిలో ఏంటంటే మీరు ఎగ్జాంపుల్ చూసినట్టయితే బ్రెడ్ పీస్. ఈ బ్రెడ్ పీస్‌ని మనం టోస్టర్‌లో పెట్టి ఇలా బ్రౌనింగ్ కలర్ వచ్చేదాకా దాన్ని మనం వేడి చేసినట్లయితే దీంట్లో జరిగేదేంటంటే ఈ వీట్‌లో ఉన్న ప్రోటీన్ అంతా కూడా ఈ షుగర్ వల్ల కలయిక వల్ల ఈ అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ప్రొడక్ట్స్ ఏర్పడడం వల్ల ఈ బ్రౌన్ కలర్ వస్తుంది. ఈ బ్రౌన్ కలర్ ఎంత వస్తే అంత దీని టేస్ట్ మారుతుంది. దీని టేస్ట్ ఎంత మారి ఈ బ్రౌన్ కలర్ ఎంత ఉంటే అంత అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ప్రొడక్ట్స్‌ని మనం ఆహారం ద్వారా మనం పొందుతూ ఉంటాం. ఇదే పద్ధతి మన శరీరం లోపల ఉన్న ప్రోటీన్స్ కూడా జరుగుతూ ఉంటుంది. కానీ అలాగే మనం తీసుకున్న ఆహారంలో వచ్చే వాటిని ఎక్సోజెనస్ అంటారు. షుగర్ ఎంత ఎక్కువ ఉండి షుగరు ప్లస్ హీటు కలిస్తే మీరు చాలా సార్లు చూంటే ఈ ప్రోటీన్ ఇలా ఫోల్డ్ అవుతూ ఉంటుంది జిలేబీలాగా. ఇలా ఫోల్డ్ అయినప్పుడు ఈ ఫోల్డ్ అన్నది సరైన ఫోల్డ్ కాకుండా ఒకదానికొకటి అతుక్కుపోయి ఈ జిలేబీలన్నీ ఎలా అతుక్కుపోతాయో ఇదంతా కూడా కారణం ఈ షుగర్ వల్ల. ఈ స్టిక్కీనెస్ ఈ 2 మాలిక్యూల్స్ ఈ 2 అతుక్కుపోయాయో దానికి ముఖ్యంగా షుగర్. ఈ షుగర్ ఎంతుంటే అంత ఈ 2 అతుక్కుపోతూ ఉంటాయి. ఈ విధంగా పోతే ఈ ప్రోటీన్స్ అన్నవి పనిచేయడం మానేస్తాయి. ఇలా మనం తినే ఆహార పదార్థాలన్నీ ముఖ్యంగా డ్రై హీట్ మీద చేసే ఈ బార్బిక్యూ అంటారు. ఈ మీట్‌లో ఉండే ప్రోటీను, ఈ హీటు, ఈ షుగరు ఈ 3 కలిసి దీంట్లో రూపాంతరం చెందుతాయి. అలాగే డీప్ ఫ్రై చేసినప్పుడు వచ్చే హీటు, ఈ బంగాళాదుంపలు, ఈ చిప్సు, అలాగే చికెను, మటను ఇటువంటి హ్మ్. ఈ పొటాటో చిప్సు, లేకపోతే బనానా చిప్సు ఇవన్నీ ఏవైనా గానీ రూపాంతరం చెంది వేడి చేసినప్పుడు ఇవన్నీ కూడా అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ప్రొడక్ట్స్‌గా మారతాయి. ఇవన్నీ కూడా కిడ్నీని డ్యామేజ్ చేస్తాయి. ఒక కిడ్నీనే కాకుండా ఇవి శరీరంలో చాలా అవయవాలను డ్యామేజ్ చేస్తాయి. అందుకోసం ఇటువంటి ఫుడ్స్‌ని అవాయిడ్ చేయమని మనం ఎంతోమందిని రిక్వెస్ట్ చేస్తున్నది. అలాగే బయట ఎలా దొరుకుతుందో ఫుడ్డు వీటిని ఎండోజీనస్ అంటారు. అంటే ఇది ఎక్సోజీనస్ అన్నది ఫ్రమ్ ఫుడ్డు. ఈ అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ప్రొడక్ట్స్. అలాగే ఎండోజీనస్ లోపల ఉన్న మన శరీరంలో కణజాలంలో ఉన్న ప్రోటీన్స్,
కణజాలంలో ఉన్నటువంటి ఈ కొవ్వు పదార్థాలు కూడా ఈ బయట ఫుడ్ ఎలాగైతే వేడి చేసినప్పుడు ఏర్పడతాయో మన శరీరంలో కూడా బాడీ టెంపరేచర్ వల్ల కంటిన్యూస్గా బ్లడ్ షుగర్ ఎక్కువ ఉండడం వల్ల జరిగే నష్టాలని ఎండోజీనస్ అంటారు. ఇవి ముఖ్యంగా ఎలా జరుగుతాయంటే ఈ ప్రోటీన్ ఇలా ముందుగా అమైనో యాసిడ్స్ సింగిల్ పెప్టైడ్ చైన్గా వస్తాయి బాడీ తయారు చేసుకున్నప్పుడు. ఈ రెండు కలిపి ఒక జీవకణంలో మన డిఎన్ఏలు డబుల్ హెలిక్స్ అని ఇవన్నీ చూసే ఉంటారు. వీటిలో ఈ రెండు కూడా ఒకదానికొకటి అనుసంధానమయ్యి ఈ అమైనో యాసిడ్స్ ఇలా కాంప్లెక్స్ ప్రోటీన్గా తయారవుతాయి. ఈ కాంప్లెక్సిటీ ఫోల్డింగ్ వల్ల ఉంటుంది. ఈ ముడతల్లో ఏమాత్రం తేడా వచ్చినా ఆ ఫంక్షన్స్ స్ట్రక్చరు మామూలు అలాగే ఉన్నా ఆ ఫంక్షన్స్ ఆ ప్రోటీన్స్ ఏ పని చేయాలో ఆ పని చేయలేవు. ఈ ఫోల్డింగ్ జరుగుతున్నప్పుడు ఈ షుగర్ ఎంత ఎక్కువ ఉంటే ఇవన్నీ మిస్ఫోల్డ్ అవుతాయి. అలాగే ఒకసారి ఫోల్డ్ అయినవి ఈ రెండో కొత్తగా తయారవుతున్నటువంటి ప్రోటీన్ యొక్క మాలిక్యూల్కి ఈ ఫోల్డ్కి మధ్య జరిగే రియాక్షన్లో ఈ ఫోల్డింగ్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడైతే ఫోల్డింగ్ డిస్టర్బ్ అయిందో దీనివల్ల ఎక్కువ మనకేం తెలియదు. అప్పుడు ఈ దీంట్లో ఉన్న ఎంజైమ్స్ అన్నీ కూడా చేయవలసిన పని చేయలేవు. అప్పుడు ఈ ప్రోటీన్స్ అన్నీ కూడా దెబ్బతిని అవి చేయలేని పని ఉన్నప్పుడు అబ్నార్మల్ ప్రోటీన్స్‌గా మారతాయి. దీని రియాక్షనే బాడీ అబ్నార్మాలిటీ అనుకుని దీన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ రిపేర్ ప్రాసెస్ వల్లే ఎక్కువ కిడ్నీ డ్యామేజ్ జరుగుతుంది. సో, ఈ విధంగానే మనకి ఈ మాలిక్యులర్ పెథాలజీ ఇన్‌ఫ్లమేషను ఈ ప్రోటీన్స్ యొక్క కలయిక వల్ల షుగరు దీనివల్ల జరిగే ఇన్‌ఫ్లమేషను అట్లాగే ఎన్నో హార్మోన్స్ మారిపోతాయి. అలాగే ఇన్సులిన్ అనే హార్మోను ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఈ GLUT4 అనే ట్రాన్స్‌పోర్టర్స్‌ని అది ఓపెన్ చేసి ఈ గ్లూకోజ్‌ని జాగ్రత్తగా వాడుకునేటువంటి చేసే ఈ హార్మోన్స్ వీటన్నిటిలోనూ డిస్టర్బెన్స్ వస్తాయి. అప్పుడే ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం. దీనివల్ల గ్లూకోజ్ అనేది ఎక్కువ రక్తంలో మిగిలిపోయి ఈ గ్లూకోజ్‌లో పూర్తిగా సెల్స్‌లోకి వెళ్ళలేక అధిక శాతం రక్తంలోనే ఉండిపోవడం వల్ల ఈ రియాక్షన్స్ అన్నీ ఎక్కువ జరిగి మనకి ఎక్కువ నష్టం జరుగుతూ ఉంటుంది. ఇలాగే మాలిక్యులర్ మెకానిజం ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది ఎంత మార్పు చెందితే ఈ గ్లూకోజ్ మెటబాలిజం ఎంత మార్పు చెందితే అంత క్రానిక్ డిసీజ్ ఇవన్నీకి మూల కారణం ఈ షుగరు, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అలాగే రెండో కారణం ది బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ ఏ విధంగా డ్యామేజ్ చేస్తుంది? దానివల్ల జరిగే నష్టాలేంటి? బేసిక్‌గా ఇందాక చూపించిన మెకానిజమే వర్క్ అవుతుంది. కానీ పాత్‌వే డిఫరెంట్‌గా ఉంటుంది. బీపీ పెరగడం వల్ల షుగర్ కలిగే డ్యామేజి అది వేరుగా ఉంటుంది. బీపీ ఒక్కటి పెరగడం వల్ల జరిగే డ్యామేజ్ వేరుగా ఉంటుంది. కొద్ది తేడాలు తప్ప ఎండ్ స్టేజ్‌లోకొచ్చినప్పుడు రెండిట్లో యొక్క డ్యామేజ్ ఒకటి. అలాగే ఎంత బీపీ ఉంటే అంత కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. ఎంత కిడ్నీ డ్యామేజ్ అవుతే అంత బీపీ పెరుగుతుంది. ఈ రెండిటికి ఉన్న ఓ సంబంధం అది. ఇది బై డైరెక్షనల్. మనకున్న బీపీ మొదలవుతే ముందు బీపీ చెడిపోతే మన కిడ్నీ దెబ్బతింటుంది. అలా కాకుండా కిడ్నీ ఏ విధంగా చెడిపోయినా అది బీపీని కూడా పెంచే అవకాశం ఉంటుంది. అందరికీ కిడ్నీ చెడిపోయేదాకా బీపీ ఉండకపోయినా ఒక్క బ్లడ్ షుగర్ తోటి కూడా కిడ్నీ చెడిపోవచ్చు. తర్వాత ఈ ఈ బీపీ అనేది డెవలప్ అవుతుంది. అలా కాకుండా షుగర్ లేకుండా ఎవరికైతే ముందు బీపీ చెడిపోయి, తర్వాత కిడ్నీ చెడిపోయి, తర్వాత మిగతాటువంటి డయాబెటిస్ ఇవి కూడా ఏర్పడుతూ ఉంటాయి. అన్నీ 2 ఒకేసారి రావాలని లేదు. చాలా ఎక్కువ మందిలో కిడ్నీ డ్యామేజి, డయాబెటిస్ కలిసి ఉండడానికి కారణం ఏమిటంటే, ఈ ఉన్న ఇన్సులిన్ అనేది కామన్ థ్రెడ్. ఈ ఇన్సులిన్ ఎంత చెడిపోతే కిడ్నీ యొక్క ఫలితంగాను, తర్వాత ఇన్సులిన్ చెడిపోయే పద్ధతి వల్ల కూడా డయాబెటిస్ రావడమే కాకుండా బీపీ కూడా వస్తుంది. సో, అట్లాగే వన్స్ బీపీ గనుక వచ్చి కిడ్నీ కొద్దిగా డ్యామేజ్ అవుతే, దీంట్లో జరిగేటువంటి ఎన్నో మెకానిజమ్స్ వల్ల మళ్ళీ బీపీ కూడా పెరిగిపోతాం. సో, ఈ విషస్ సైకిల్‌లో ఉంటుంది అంతా. ఏ విధంగా అంటే ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్, ఎక్సెస్ ఇన్సులిన్. అలాగే కిడ్నీలో జరిగేటువంటి సెల్స్‌లో ఈ ఐఆర్ఎస్2, పిఐ3 ఇవన్నీ చాలా సార్లు మాట్లాడుకున్నాం మనం. ఈ ఎంజైమ్స్ దెబ్బతినడం వల్ల సాల్ట్ కూడా కలిసినప్పుడు దాంతో పాటు ఈ సాల్ట్ సెన్సిటివ్ హై బీపీ వస్తుంది. ఒక్కసారి బీపీ వచ్చిన తర్వాత జరిగే డ్యామేజెస్ అన్నీ కూడా మన కిడ్నీలో కొన్ని ప్రత్యేకమైన మార్పులు జరుగుతాయి. అవేంటి అంటే ఈ ఉన్నటువంటి ముఖ్యమైన హార్మోన్ రెనిన్, యాంజియోటెన్సిన్ ఈ 2 హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి. ఈ 2 కూడా మన శరీరంలో ఉన్న ఫ్లూయిడ్ ఎంతుండాలి, మన వాటర్ కంటెంట్ ఎంతుండాలి, మన ఎలక్ట్రోలైట్స్ ఎంతుండాలి,
అనే దాన్ని పూర్తిగా నిర్ణయం చేసేది ఈ రెనిన్ యాంజియోటెన్సిన్ మెకానిజం. అలాగే ఇవన్నీ కలిపి ఎడ్రినల్ గ్లాండ్ అనే వాటి చోట ఈ ఎడ్రినల్ హార్మోను, మినరల్లో కార్టికోస్టెరాయిడ్స్ అనే ఇంకో హార్మోన్ని, ఈ రెండింటిని మార్పులు చేయడం వల్ల దీన్నే కలిపి ఈ సిస్టమ్ అంతటిని రాస్ సిస్టమ్ అంటారు. రెనిన్ యాంజియోటెన్సిన్ ఎడ్రినల్ యాక్టివిటీ సిస్టమ్. ఈ సిండ్రోము ఈ సిస్టమ్ని డిస్టర్బ్ చేసినప్పుడు హై బీపీ వస్తుంది. అలాగే హై బీపీ వచ్చిన కిడ్నీ కూడా డ్యామేజ్ అవుతుంది. వీటన్నిటికీ ముఖ్యంగా కిడ్నీలో జరిగే భాగంలో ఇది గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ రేటు, ఇది రక్తం ప్రవహించే ఈ రక్తనాళం. బీపీ ఎక్కువైనప్పుడు ఇది కుదించిపోతాయి. ఇది కుదించుకుపోయినప్పుడు ఎంత రక్తం అవసరమో అంత ఈ ఈ ఉన్న ఫిల్టరింగ్ యూనిట్కి వెళ్ళదు. దాన్నే ఇస్కీమియా అంటారు. ఈ ఇస్కీమియాకి ఈ రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టెరాన్ సిస్టమ్కి దగ్గర సంబంధం ఉండి ఏ విధంగా చెడిపోతున్నాయి అని చెప్పేటువంటి లిటరేచర్ ఇది. అలాగే ఎంత గ్లూకోజ్ ఉంటే, ఎంత ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తే, ఎంత బీపీ పెరిగిపోతే, ఎంత కిడ్నీస్ ఈ ఈ ట్యూబ్యూల్స్‌లో వీటిలో ఇస్కీమియా అంటే కావాల్సినంత ఆక్సిజన్ గాని, కావాల్సినన్ని ఎనర్జీ సప్లై చేసే మెటీరియల్స్ కానీ వీటికి వెళ్ళనప్పుడు ఇవి రియాక్ట్ అవుతాయి. ఈ రియాక్షన్ వల్లే మనకి ఇవన్నీ కూడా ఈ కిడ్నీ డ్యామేజ్ జరుగుతుంది. సో, హైపర్ టెన్షన్ వల్ల డ్యామేజ్ జరిగి వేరే పద్ధతిలో వస్తుంది. షుగర్ వల్ల వేరే పద్ధతిలో వస్తుంది. ఈ 2 కలిసి ఉన్నప్పుడు ఎక్కువ కాలం 4, 5 ఏళ్ళైనా పడుతుంది. 2 కలిసి కిడ్నీ డ్యామేజ్ అవ్వడానికి. ఈ 4, 5 ఏళ్లలో మనం కంటిన్యూయస్‌గా పరీక్షలు చేసుకొని, ఈ సైకిల్‌ని గనక బ్రేక్ చేసినట్టయితే, ముఖ్యంగా ఇన్సులిన్ తగ్గించుకున్నట్టయితే, ఇన్సులిన్ తగ్గించుకోవడానికి మందుల కన్నా ముఖ్యమైన డైట్ వల్లే జరుగుతుంది. అందుకోసమని ఈ డైట్‌లో మార్పులు చేసినప్పుడు ఈ కిడ్నీ డ్యామేజ్‌ని కూడా తగ్గించుకోగలుగుతాం. అటువంటి చెప్పేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ హైపర్‌టెన్షన్ న్యూ ఇన్‌సైట్స్. ఏ విధంగా వీటిని తగ్గించుకోవాలని చెప్పే శాస్త్రకారుల పరిశోధనల ఫలితాలు. అలాగే ఇన్సులిన్ ఎంత ఎక్కువుండి, ఎంత మనకి నైట్రిక్ ఆక్సైడ్ తగ్గితే, నైట్రిక్ ఆక్సైడ్ తగ్గడం వల్ల మనకి ఈ రక్తనాళాలన్నీ కుదించుకుపోతాయి. అవి ఇవి వెడల్పు అవుతాయి తప్ప మామూలు బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ కాదు. ఈ రక్తనాళాలు ఎంత అవి తెరుచుకోవాల్సినప్పుడు తెరుచుకోకుండా కుదించుకుపోయినప్పుడు ఈ రక్తపోటుని పెంచుతూ ఉంటాయి. ఆ విధంగానే ఇది కొలెస్ట్రాల్ మెకానిజంను కూడా దెబ్బతీసి, చెడ్డ కొలెస్ట్రాల్‌ని ప్రొడ్యూస్ చేసి, ఈ విధంగా వెసల్‌లో డిపాజిట్ అయినప్పుడు కూడా ఇన్సులిన్ ప్రభావం వల్ల ఈ ల్యూమిన్ తగ్గిపోవడం, దానివల్ల ఈ ఇన్సులిన్ డిపాజిట్ చేసినటువంటి కొలెస్ట్రాల్ వల్ల ఈ వెసల యొక్క అంతర్భాగంలో ఎథెరోస్క్లెరోసిస్ రావడం, ఇవన్నీ కూడా ఇన్సులిన్ను, బీపీ. ఇది బీపీ ఎంతుంటే వెసల్‌లో ఉన్న క్యాపిలరీస్ అంతా డ్యామేజ్ అయ్యి, ఈ రియాక్షన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. దీనివల్ల మన కిడ్నీలు కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా ఇది బేస్మెంట్ మెంబ్రేన్ ఉన్నది. ఈ ట్యూబ్యూల్స్‌లో డ్యామేజ్ జరిగినట్టయితే, ఈ ఉన్న ఫ్లూయిడ్ అంతా కూడా రీఅబ్సార్బ్ కాదు సరిగ్గాను. అలాగే ఇక్కడి దాకా ఫిల్టరే కాకపోతే అసలు యూరినే రాదు. అందుకోసం యూరిన్ తగ్గిపోవడం, వచ్చిన యూరిన్‌లో ప్రోటీన్స్ అన్నీ బయటికి పోవడము, దానివల్ల ప్రోటీన్స్ ఎక్కువ లాస్ ఉండడం వల్ల మజిల్ మాస్ తగ్గిపోవడము, ఆ విధంగా సార్కోపీనియా అని ఇలా వేరు వేరే జబ్బులన్నీ కలిసి ఈ ఎంజైమ్స్ అన్నీ మారిపోవడము, ఎలక్ట్రోలైట్స్ మారిపోవడము, మనకి ఎన్నో రకరకాలుగా ఈ ముఖ్యంగా పొటాషియంలు, ఎలక్ట్రోలైట్స్ వీటి మారిపోవడం వల్ల అది గుండె మీద ప్రభావితం చూపించి హార్ట్ ఆగిపోవడం గానీ, హార్ట్ యొక్క పనిని డిస్టర్బ్ చేయడం గానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అవి ఏ విధంగా మన సింప్టమ్స్‌గా మారతాయి అన్నదానికి వీటిలో డ్యామేజ్ ఎంత జరిగింది అన్నదాన్ని బట్టి, వీటిలో ఎంత రివర్స్ చేసుకోగలము అన్నదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అన్‌ఫార్చునేట్‌లీ ఒక 70%, 80% దెబ్బ తినేదాకా ఇవన్నీ మనకి ఏ సింప్టమ్ గాను బయటపడదు. ఒక 20% ఉన్నా గానీ మనకు అన్నీ మామూలుగా జరిగిపోతున్నాయి అనే భావన కలుగుతూ ఉంటుంది. సో, అలాగే ఇన్సులిన్ ఎంత అబ్నార్మల్‌గా ఉంటే, ఎంత సోడియం రీఅబ్సార్ప్షన్ సాల్ట్‌ని ఉంచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఈ రాస్ సిస్టమ్ ఇందాక చెప్పిన ఈ హార్మోన్స్ అన్నీ కూడా దెబ్బతింటాయి. నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ దెబ్బతింటుంది. అలాగే మనకున్న ఎడ్రినలిన్ అనే సింపథెటిక్ హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ పొటాషియము, సోడియము వీటిని అబ్జార్ప్షను మారిపోయి, ఈ పొటాషియం గనక ఎంత ఎక్కువుంటే అంత హార్ట్ ప్రాబ్లమ్స్ ఇమ్మీడియేట్‌గా హార్ట్ అరెస్ట్ కూడా అయ్యే అవకాశం ఒక్క పొటాషియంలో జరగడం. అలాగే ఈ సోడియం తగ్గిపోతే బ్రెయిన్ సింప్టమ్స్ రావడము. ఇటువంటివి ఎన్నో రకరకాల శరీరంలో జరిగే మార్పులకి ఈ పొటాషియము, సోడియంకి దగ్గర సంబంధం ఉంది.
అలాగే ఇవన్నీ కూడా కలిపి కలగాపులకంగా ఒకదాని ఒకటి కొద్దిగా ఉన్న డ్యామేజి ఇవన్నీ ఈ డ్యామేజ్‌లన్నీ కలిసినప్పుడు మనం బతికే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. సో, అలాగే కిడ్నీ కంట్రిబ్యూట్స్ టు ది బ్లడ్ ప్రెషర్. ఇందాక దాకా మనం బ్లడ్ ప్రెషర్ వల్ల ఏ విధంగా నష్టం జరిగింది తెలుసుకున్నాం. ఇప్పుడు కిడ్నీ గనక దెబ్బతిన్నప్పుడు అది ఏమవుతుంది అన్నది ఈ ఫ్లూయిడ్ గనక సరిగ్గా రిటైన్ చేయలేనప్పుడు, అలాగే రీఅబ్జార్బ్ చేయలేనప్పుడు ఈ ప్లాస్మా వాల్యూమ్ పెరిగిపోయి ఫ్లూయిడ్ వాల్యూమ్ పెరిగిపోతుంది. ఇది ఎప్పుడైతే ఈ ఫ్లూయిడ్‌ని 180 లీటర్లు అది ఫిల్టర్ చేసి మళ్ళీ 180, 78 లీటర్లు మళ్ళీ వెనక్కి తీసుకోవాలి. మనకు జరిగే యూరిన్ ఒక 2 లీటర్లు మాత్రమే బయటికెళ్తుంది. సో, దీంట్లో జరిగే అవకతవకల వల్ల మొత్తం అంతా కూడా రీఅబ్జార్బ్ కాకుండా కొంత బయటికి పోతున్నా, ఆ రీఅబ్జార్బ్ అయ్యేటువంటి మెకానిజమే దెబ్బతిన్నప్పుడు, అట్లాగే ఫిల్టరేషనే జరగనప్పుడు, మనకు శరీరంలో ఈ ఫ్లూయిడ్ అంతా ఉండిపోతుంది. ఇలా ఫ్లూయిడ్ ఉండినప్పుడు, మళ్ళీ ఎన్నో హార్మోన్స్ సెక్రెట్ అవుతాయి. ఎంత వెసల్ ఎక్కువ ఇదే నార్మల్ వెసలు ఇదే నార్మల్ ప్రెషరు ఉన్నప్పుడు మనకు జరిగేటువంటి నార్మల్ బీపీ మెయింటైన్ అవుతుంది. కానీ ఈ వెసల్ నార్మల్‌గా ఉన్నా, ఈ ఫ్లూయిడ్ కంటెంట్ ఎక్కువైనప్పుడు హై బీపీ వస్తుంది. అలాగే నారో అయిన ఈ ఫ్లూయిడ్ నార్మల్‌గా ఉన్నా, ఈ బ్లడ్ వెసల్ నారో అవుతే అప్పుడు కూడా హై బీపీ వస్తుంది. ఈ నార్మల్‌గా ఉండవలసిన బీపీ ఈ రేంజి ఇలా అబ్నార్మల్‌గా పెరగడానికి కారణం ఈ ఉన్న వాల్యూమ్ బ్లడ్‌లో ఉన్న డైల్యూట్ అయిపోయి, ఈ వాటర్ కంటెంట్ ఎంత ఎక్కువుంటే అంత ప్రమాదం చేస్తుంది. అందుకోసమని కిడ్నీ వల్ల బీపీ బీపీ మార్పులు రావడం, బీపీ వల్ల కిడ్నీ మార్పులు. ఈ 2 అవినాభావ సంబంధంగా 2 ఒకసారి కలిసిన తర్వాత ఓ విషస్ లూప్‌గా తయారవుతాయి. ఈ లూప్‌లోంచి బయటపడడం కష్టం మనకి. సో, అలాగే రెనిన్ హార్మోన్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. మనకున్న ఎంత ఫ్లూయిడ్ ఉండాలి, ఎంత ఉండకూడదు అని చెప్పేటువంటి హార్మోన్ కంట్రోల్ చేసేదే ఈ రాస్ సిస్టమ్ అంటారు. ఈ రాస్ సిస్టమ్ దెబ్బతిన్నప్పుడు మన శరీరంలో ఫ్లూయిడ్ ఎక్కువ మిగిలిపోతుంది. అది కంట్రోల్ చేయడానికి మిగతా హార్మోన్స్ అన్నీ సెక్రీట్ అవుతాయి. అలాగే ఎలక్ట్రోలైట్స్ అన్నవి ఇవన్నీ మారిపోతాయి. పొటాషియం ముఖ్యంగా. అది ఎంత ఎక్కువుంటే ప్రమాదం. ఇలాగే కిడ్నీ డిసీజ్‌కి, మనకున్న హైపర్ టెన్షన్‌కి ఈ విషస్ సైకిల్ అన్నది ఏర్పడి, ఈ సైకిల్ బ్రేక్ చేస్తే తప్ప మనం కిడ్నీ డ్యామేజ్‌ని ఆపలేం. అది ఏ విధంగా డ్యామేజ్ చేయాలి అన్నది వేరియస్ పార్ట్స్. ఇప్పటిదాకా మనం చూసిందేంటంటే, ఈ కిడ్నీ బేస్‌మెంట్‌లో జరిగే మార్పులు షుగర్‌కి ఎంత రిలేటెడ్‌గా ఉన్నాయి. అలాగే ఈ బ్లడ్ సప్లైకి, ఈ ఆక్సిజన్ సప్లైకి ఎంత రిలేటెడ్‌గా ఉన్నాయి. అలాగే రీఅబ్జార్బ్ అవుతున్నప్పుడు ఈ ఎలక్ట్రోలైట్స్ అన్నీ మళ్ళీ శరీరంలో రీగెయిన్ చేసి నార్మల్ మెయింటెనెన్స్ చేయడానికి ఎలక్ట్రోలైట్స్, యాసిడ్ బ్యాలెన్సు ఇలా ఎన్నో రకరకాలుగా జరిగేటువంటి ఈ ప్రాసెస్‌లో జరిగే ఈ మెంబ్రేన్ యొక్క హెల్తీనెస్సు ఇది ఎంత డిస్టర్బ్ అవుతే మిగతావన్నీ గూడా అంత డిస్టర్బ్ అవుతాయి. అందుకోసం మల్టీ ఆర్గన్స్ ఒకదాని ప్రభావం ఇంకో దాని మీద కనబడడం. హార్ట్ మీద కిడ్నీ, కిడ్నీ హార్ట్ మీద, అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్‌కి లివర్ మీద, లివర్ ప్రాబ్లమ్స్ కిడ్నీ మీద ఇలా ఒకదానికొకటి అవినాభావ సంబంధం పెట్టుకొని వీయన్నీ ఇంటర్ కనెక్టెడ్. ఏ ఒక్కదానికి డ్యామేజి ఆ ఒక్క ఆర్గాన్‌కే ఉండదు. ఇవన్నీ కూడా ఈ బీపీ, ఈ షుగర్ వల్ల జరిగేటువంటి కిడ్నీ ఫెయిల్యూర్ ఎలా వస్తుంది? ఈ ట్యూబ్యూల్స్‌లో ఎలా జరుగుతుంది అని చెప్పేటువంటివే ఇవన్నీ కూడా. ఈ ట్యూబులర్ ఇంజ్యూరీ జరగడం వల్ల బేస్‌మెంట్ మెంబ్రేనే కాకుండా ట్యూబులర్ ఇంజ్యూరీ కూడా జరగడం. సరే ఇలా కాకుండా ఇంకా వేరే కారణాలేమైనా ఉన్నాయా? అని చూసినప్పుడు ఇన్ఫెక్షన్స్ కూడా కొన్ని కారణాలుంటాయి. గ్లోమెరులోనెఫ్రైటిస్ అంటారు. అలాగే ఇంకో రకమైన ముందు ముఖ్యమైన జబ్బు పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్. ఇది జెనెటిక్‌గా ఆధారపడి ఉంటుంది. చాలామంది పుట్టుకతో వస్తుంది. ఫెమిలియల్‌గా ఉంటుంది. ఈ జబ్బు ఉన్నా గాని కిడ్నీ డ్యామేజ్ జరిగి కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది. ఇది ఈజీగానే మనం ఒక స్టేజ్‌లో గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. అల్ట్రాసౌండ్ చేసినా గాని గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు దీనికి తగిన చర్యలు తీసుకుంటే ఈవెన్ ఈ జబ్బులో కూడా జెనెటిక్‌గా సంక్రమించిన జబ్బులో కూడా మనం ఈ లో కార్బోహైడ్రేట్ డైట్ వల్ల ఇవి కూడా కొంతవరకు ఈ డ్యామేజ్‌ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉందని ఈ మధ్యే శాస్త్రకారులు నిరూపించారు. అలాగే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ముఖ్యంగా సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోస్ అని ఇలా ఎన్నో కిడ్నీ డిసీజులు, అలాగే స్కిన్ డిసీజులు, సోరియాసిస్‌లు ఇవన్నీ కూడా యాంక్రోజింగ్ స్పాండిలైటిస్‌లు ఇటువంటివన్నీ కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్‌గా వస్తాయి. వీటిలో ఏదున్నా పర్టిక్యులర్‌లీ లూపస్ ఇటువంటివన్నీ కిడ్నీ డ్యామేజ్ చేస్తాయి. అలాగే అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ ఏ కారణం చేతైనా గానీ, అంటే మనం సరైన ఫ్లూయిడ్ తీసుకోనప్పుడు గానీ, అలాగే చిన్న బీపీ సడెన్‌గా పడిపోయినప్పుడు గానీ, డయేరియా ఎక్కువొచ్చినప్పుడు గానీ,
అలాగే టాక్సిన్స్ ఏమన్నా మన ఫుడ్‌లో తినకుండా తిన్నప్పుడు గానీ, స్మోకింగ్ ఎక్కువైనప్పుడు గానీ, ఇలా ఎన్నో రకరకాల ఈ డ్యామేజెస్ అన్నీ కూడా అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ అంటారు. మామూలుగా 3 నెలల లోపుగా జరిగే ఇంజ్యూరీని అది చాలా సార్లు రివర్స్ అవుతుంది. కానీ పెర్మనెంట్ డ్యామేజ్ జరగదు. కానీ ఈ తీవ్రత ఎక్కువున్నట్టయితే, ఈ డ్యామేజ్ కలుగజేసిన ఈ ఏజెంట్స్ యొక్క తీవ్రత ఎక్కువున్నట్టయితే అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీయే క్రానిక్ కిడ్నీ ఇంజ్యూరీగా మారుతుంది. అలాగ 3 నెలలు పోయిన తర్వాత మిగిలిపోయే డ్యామేజ్‌ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని, ఈ 3 నెలల లోపుగా జరిగిన డ్యామేజ్‌ని అక్యూట్ కిడ్నీ డిసీజ్‌గాను గుర్తిస్తాం. ఈ గుర్తింపు ఎందుకు అవసరం అంటే అక్యూట్ కిడ్నీ డ్యామేజ్‌ని తొందరగా రివర్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే పాలిసిస్టిక్ కిడ్నీ ఈ విధంగా మామూలుగా స్మూత్‌గా ఉండవలసిన ఈ సర్ఫేస్ అంతా కూడా ఇలా సిస్ట్ రూపంలో మారిపోతాయి. దీనివల్ల మన కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది. దీన్ని మనం డైట్ ద్వారా చాలా మటుకు తగ్గించుకునే అవకాశం ఉందని కొద్దిమంది పేషెంట్‌లు కూడా ట్రయల్స్ చేసి ఈ మధ్య ఎంతో కొంత లిటరేచర్ పబ్లిష్ అయింది దీని మీద. సో, అలాగే కాజెస్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్, మెడికేషన్స్, టాక్సిన్స్ చాలా సార్లు వినే ఉంటారు. యాంటీ మీన్ పెయిన్ కిల్లర్స్ ఇటువంటివి. అలాగే నార్కోటిక్ డ్రగ్స్, ఆల్కహాలు, కొకైను ఈ ముఖ్యంగా ఈ పారాసిటమాల్ కాకుండా వేరే ఉన్నటువంటి ఈ ఇబుప్రొఫెన్ అటువంటివి, ఎన్‌ఎస్ఐడీస్, నాన్ స్టెరాయిడ్ ఇన్‌ఫ్లమేటరీ మెడికేషన్స్ ఇవన్నీ కూడా మనకి కిడ్నీని ఫెయిల్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే యూరినరీ ట్రాక్ట్ అబ్‌స్ట్రక్షన్స్ ఎవరికైనా ప్రాస్టేట్ ఎన్లార్జ్ అయ్యి యూరిన్ పూర్తిగా కంప్లీట్‌గా ఎవాక్యుయేట్ కాకుండా శరీరంలోని బ్లాడర్‌లో మిగిలిపోవడము, ఎక్కువ సార్లు ఫ్రీక్వెంట్‌గా అది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావడము, ఇటువంటివి జరిగినప్పుడు ఈ యూరిన్ క్లియర్‌గా మొత్తం బయటికి పోనప్పుడు అప్పుడు కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు. ఇది ముఖ్యంగా బ్యాక్ ప్రెషర్ డెవలప్ అవుతుంది. ఆ ప్రెషర్ ఎంత డెవలప్ అవుతే కిడ్నీలో, ఆ బ్యాక్ ప్రెషర్ వల్ల మిగతా రక్తపోటు లేకపోయినా, మిగతా షుగర్ లేకపోయినా, ఈ బ్యాక్ ప్రెషర్ వల్ల యూరినరీ ట్రాక్ట్ అబ్‌స్ట్రక్షన్స్ వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. అలాగే కొన్ని జెనెటిక్ సిండ్రోమ్స్ ఉంటాయి. ఇది ఆల్పోర్ట్ సిండ్రోమ్ అని ఇటువంటివి. ఈ కారణాల వల్ల కూడా కిడ్నీలు చెడిపోతాయి. అలాగే మిగతా మెకానిజమ్స్ స్టెరాయిడ్స్ అలా మిగతా జబ్బుల కోసం ఏ విధమైనటు మందులు వాడుతున్నా, ఆ మందుల ప్రభావం కూడా వీటిల మీద కిడ్నీ మీద డ్యామేజ్ చేస్తుంది. ఇలా చిన్న చిన్న కారణాలు చాలా ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం అంత ఎక్కువ డిస్కస్ చేయవలసిన అవసరం లేని ఎందుకనుకున్నా అంటే, కిడ్నీ యొక్క డ్యామేజి ముఖ్యంగా షుగరు ఈ బీపీ 80% దాకా ఇదే దీనివల్లే జరిగిపోతూ ఉంటాయి. ఈ 2 కాంబినేషన్ ఉంటే ఇంకా త్వరితగతిని కిడ్నీ డ్యామేజ్ జరుగుతుంది. అందుకోసం ముఖ్యంగా 80% 90% దాకా జరుగుతున్న కారణాలు అవే కాబట్టి, వాటిని ఏ విధంగా నివారిస్తే మనం కిడ్నీని తగ్గించుకోవచ్చు అన్న దాని మీదే ముఖ్యమైన కాన్సంట్రేషన్. అలాగే లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ మీరు చేసే ఎక్సర్‌సైజు, మీరు చేసే స్మోకింగు, ఒబేసిటీ. ఒబేసిటీ ఇట్‌సెల్ఫ్ కెన్ కాజ్ కిడ్నీ ఫెయిల్యూర్. అలాగే హెవీ ఆల్కహాల్. అలాగే కొంతవరకు కిడ్నీ డ్యామేజ్ మన ఈ వయస్సు పెరుగుతున్న కొద్దీ కూడా మారుతుంది. ఈ 60 ఏళ్ళు దాటిన వాళ్ళలో ఛాన్సెస్ మిగతా కారణాలున్నా లేకపోయినా, ఈ ఒక్క ఏజ్ పెరగడం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే హార్ట్ డిసీజ్ అవి ఎంత ఎక్కువుంటే, ఈ కిడ్నీ డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే కొంతమంది వైట్ రేస్ కాకుండా ఈ బ్రౌన్ రేస్ వాళ్ళు, కలర్డ్ రేస్ వాళ్ళు, ఈ ఆఫ్రికన్ సంతతి వాళ్ళు, వీళ్ళలో కాస్త బీపీ అవి ఎక్కువుండేవాళ్ళు. ముఖ్యంగా ఇవన్నీ కూడా ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అన్నది వైట్ పీపుల్ కన్నా కూడా కలర్డ్ పీపుల్‌లో ఎక్కువ చూస్తున్నాం. అలాగే ఒకవేళ ఏషియన్ అమెరికన్స్ పర్టిక్యులర్‌లీ వాళ్ళకున్న ఫుడ్డు, వాళ్ళకున్న లైఫ్ స్టైలు, వాళ్ళకున్నటువంటి నేటివ్ కంట్రీలో లేనటువంటి ఎన్నో మార్పులు వాళ్ళు అమెరికాకెళ్ళినప్పుడు జరిగే ఈ మార్పుల వల్ల ఇటువంటి ఏషియన్స్, ఇండియన్స్ వీళ్ళలో ఎక్కువ మార్పులు చూస్తున్నాం. అందుకోసం రేసు, వాళ్ళకి ఎథ్నిసిటీ, వాళ్ళెక్కడి నుంచొచ్చారు, వాళ్ళకున్న జెనెటిక్ కోడ్ ఏంటి అన్నది కూడా మనకి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ఒబేసిటీ స్థూలకాయం ఎంతుంటే, మీకు జరిగేటువంటి మెటబాలిక్ డిజార్డరు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది, అడిపోకైన్స్ మారతాయి, లైపోటాక్సిటీ అన్నది పెరుగుతుంది. ఈ లైపోటాక్సిటీ ఎంత ఎక్కువుంటే, అది కిడ్నీ మీద ప్రభావం చూపిస్తుంది. సో, అట్లాగా ఒబేసిటీ ఒక్కటి మిగతావి లేకపోయినా ఇండియాలో ఉన్నదేంటి ఒబేస్‌గా కూడా కనపడరు వాళ్ళు. పొట్ట భాగంలో ఎక్కువ కనపడుతుంది. మిగతా శరీరం సన్నగా ఉన్నా, పొట్ట భాగంలో ఎంత ఎక్కువుంటే అందుకోసం మేము చాలా సార్లు చెప్పాం. ఆ రోప్ టెస్ట్ చేసుకొని, ఆ రోప్ టెస్ట్‌లో ఫెయిల్ అయిన వాళ్ళందరికీ ఈ రిస్క్ ఉంది. వాళ్ళకే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది.
దానివల్ల ఈ కారణాలన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అన్నీ ఒకచోట చేరి ఈ కిడ్నీ డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. అంచేత ఏ కారణాలు ఉన్నా లేకపోయినా స్థూలకాయం ఒక్కటి ఉన్నా గానీ ఈ కిడ్నీ ఫెయిల్యూర్ జరిగే అవకాశం ఉంటుంది. సో, అట్లాగే ఒబేసిటీ ఏ విధంగా కిడ్నీ డిసీజ్ కలుగజేస్తుంది? ఈ ఒబేసిటీ వల్ల బీపీ పెరుగుతుంది, డయాబెటిస్ పెరుగుతుంది, రీనల్ హైపర్ ఫిల్ట్రేషన్ పెరుగుతుంది. ఇలా కిడ్నీలో జరిగే అంతర్భాగంలో జరిగే ఇన్‌ఫ్లమేషను, దీనివల్ల జరిగే నష్టాలు ఇవన్నీ గుమిగూడితే మనకు అల్టిమేట్‌గా వచ్చేది కిడ్నీ ఫెయిల్యూర్. సో, ఎన్నో బహు కారణాలు వీటన్నిటికి ఒకదానికొకటి తోడ్పడుతూ ఉంటాయి. అందుకోసం ఏది దొరికినా మనం దాన్ని కంట్రోల్ చేసుకున్నప్పుడు ఈ కిడ్నీ డ్యామేజ్ జరగకుండా దాకా మనం ఆపుకునే అవకాశాలున్నాయి. అలాగే ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని ఏరియాల్లో మనం చూస్తుందేంటంటే కిడ్నీలకి ఉద్దానం. అలాగే కొన్ని ఏషియన్ కంట్రీస్ శ్రీలంక, కొన్ని ఇండియాలో ఉన్న నార్థర్న్ బెల్ట్‌లను షుగర్ కేన్ ఎక్కడ ఎక్కువ పండిస్తున్నారో, ఈ షుగర్ కేన్ బర్న్ చేసినప్పుడు దీంట్లో ఉన్న ఎన్నో కెమికల్స్ రిలీజ్ అవుతాయి. షుగర్ కేన్ రెమినెంట్స్ వాటిని బర్న్ అవుతున్నప్పుడు దీని ద్వారా వచ్చే ఈ వాతావరణ కాలుష్యం ఇది కొంతవరకు కూడా కిడ్నీ డ్యామేజ్ జరగడానికి ఉపయోగపడుతోంది అన్నది కొన్ని సెలెక్ట్ పాకెట్స్ ఉన్నాయి ప్రపంచంలో. కొన్ని కొన్ని పాకెట్స్‌లో కిడ్నీ డిసీజ్ ఎక్కువ. మిగతా దేశంలో ఎక్కడికన్నా కూడా మన ఆంధ్రప్రదేశ్‌లో అటువంటి ఉద్దానం అనే ఒక ఏరియా ఉంది. ఆ ఉద్దానం అనే ఏరియాలో ముఖ్య కారణం వాళ్ళ కిడ్నీ ఫెయిల్యూర్ చాలా సర్వసాధారణం. వాళ్ళకున్న వాటర్ కంటెంట్‌లో ఉన్న కంటామినేషన్సే కాకుండా, ఈ చుట్టుపక్కల వాళ్ళు కాలుస్తున్న షుగర్ కేను, దానివల్ల వచ్చే ఈ వరి పంటల్లో మిగిలిపోయిన చెత్తనంతటిని మనం మండిస్తున్నప్పుడు జరిగే కాలుష్యం వల్ల ఎక్కువ జబ్బులు జరుగుతున్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్‌లో కూడా కొన్ని ఏరియాస్ ఉన్నాయి. అక్కడ కూడా కిడ్నీ డ్యామేజెస్ ఎక్కువ జరుగుతున్నాయి. వీటన్నిటి వల్ల మనకు తెలియవలసిందేంటే రికరెంట్ హీట్ స్ట్రెస్. ఈ హీట్ స్ట్రెస్ అన్నది చాలా ఇంపార్టెంట్. బర్నింగ్ షుగర్ కేన్ లీవ్స్ టాక్సిన్స్. ఈ హీట్ స్ట్రెస్ వల్ల వచ్చే టాక్సిన్స్ కొన్ని కొన్ని ఏరియాల్లో వీనికి ఎక్స్‌పోజ్ అయిన వాళ్ళలో ఎక్కువ ఛాన్స్ కిడ్నీ డ్యామేజ్ జరిగేది ఉంది అని కొన్ని సైంటిఫిక్ స్టడీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఇన్సెక్టిసైడ్స్, ఈ పెస్టిసైడ్స్, అగ్రికల్చర్‌కి వాడేటువంటి ఎన్నో రకరకాల రసాయనాలు, వాటి రెసిడ్యూస్ అవి వాటర్‌లో ఉన్నటువంటి కంటామినేషన్ చేయడమే కాకుండా మిగిలిపోయినవి. అలాగే ఎంత డోస్ వేయాలి అని చాలా సార్లు తెలీదు. అవన్నీ పూర్తి డోస్ అవసరమైన దానికన్నా మన ఆతృతతో ఈ క్రిముల్ని సంహరించడం కోసం ఈ క్రిమి సంహారక మందులన్నీ ఎక్కువ వాడడము. అలాగే ఫెర్టిలైజర్స్ వాటిని వృద్ధిని పెంచడం కోసం వాడే సోడియము, పొటాషియము ఇవన్నీ పెంచడము. గ్లైఫోసైట్ అనే ఒక కాంపౌండ్ ఈ ఫెర్టిలైజర్స్‌లో ఉండడము. ఇవన్నీ రెమినెంట్స్‌గా ఉండి వాటర్ కంటామినేషనే కాకుండా ఈ చెత్తలో మిగిలినప్పుడు కాల్చినప్పుడు వచ్చే వాతావరణ కాలుష్యము ఇవన్నీ కలిపి హీట్ స్ట్రెస్ అంటారు. ఈ హీట్ స్ట్రెస్ వల్ల ఎక్కువ మంది కిడ్నీలు దెబ్బతింటున్నాయని ఈ మధ్య రీసెంట్‌గా గుర్తిస్తారు. సో, ఇది కన్నీటి ఉద్దానం. చాలామంది వినే ఉంటారు. ఈ ఉద్దానంలో కూడా పరిస్థితి ఎన్నో కారణాలు చెప్తున్నారు వీటిలికి. కానీ పూర్తిగా ఇదని మనం నిర్ధారించలేకపోయినా ఇంటర్నేషనల్ నెఫ్రాలజిస్ట్‌లు ఎంతోమంది వచ్చి ఇక్కడున్నటువంటి ఏరియాలో స్టడీ చేసి అటువంటి వాళ్ళలో అమెరికాలో ఫ్లోరిడా ఇది కొలరాడో యూనివర్సిటీలో ఉన్న రికీ రిచర్డ్సన్ ఆయన చేసిన కృషి ఫలితం మనం ఏం తెలుసుకున్నామంటే ఈ షుగర్ కేన్ ఇండస్ట్రీ ఉండి దాన్ని తగలబెడుతున్నప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి అని. మనం తెలుసుకోవాల్సిందేంటి హైపర్ టెన్షను. దీనివల్ల ఈ కారణాలు వేరైనా గానీ డ్యామేజ్ జరిగేది ఒకటే. ఈ ముఖ్యంగా రక్తనాళాలు ముడుచుకుపోయి దీనివల్ల సరైన రక్తం వెళ్ళక, సరైన ఆక్సిజన్ అందక, ఈ కిడ్నీలో ఉన్నటువంటి వాళ్ళకున్న ఎనర్జీ లేకపోవడము, సరైన ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఈ కిడ్నీ అంతా డ్యామేజ్ జరగడం. దీనివల్ల ఈ మెసెంజర్ సెల్స్ అన్నవి రియాక్ట్ అవ్వడం. ఇది ముఖ్యంగా ఇది హైపర్ టెన్షన్ వల్ల. ఇవన్నీ జరిగే నష్టాలు. అలాగే టు సమ్మరైజ్ డయాబెటిస్ వల్ల ఈ అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ప్రొడక్ట్స్ వల్ల ఈ గ్లూకోజ్ వెళ్ళి ఈ ఉన్న బేస్మెంట్ మెంబ్రేన్‌లో ఉన్నటువంటి ఈ మెంబ్రేన్స్ చెడగొట్టడము. ఆ విధంగా ఈ డయాబెటిస్ ఈ 2 మిళితమవుతే 2 చోట్ల దెబ్బతినడం వల్ల మనకొచ్చేటువంటి డ్యామేజ్ కాంపౌండింగ్ అయ్యి మన కిడ్నీ మొత్తం డయాబెటిస్ అయినా, హైపర్ టెన్షన్ అయినా ఇవన్నీ నష్టాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఓపికగా విని మీ అందరూ కూడా ఎర్లీ డిటెక్షన్‌కి ఎంత తొందరగా మనం దీన్ని గుర్తించి, ఏ టెస్టుల ద్వారా మనం వీటిని ఆపగలం ఈ డ్యామేజ్‌ని అన్నది నెక్స్ట్ ఎపిసోడ్‌లో మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా విన్న మీ అందరికీ దీన్ని అర్థం చేసుకుంది, ఈ మెకానిజం తెలుసుకొని, దీని వరకు కొంతవరకు మీకు అవగాహన పెరుగుతుందనే నమ్మకంతో
మీ అందరూ ఓపికగా విన్న మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎందుకు సార్ స్టాప్ చేయటం? కంటిన్యూ అవుతుందిలేండి. క్వశ్చన్ అవర్స్ ఉంటుంది. యా, డాక్టర్ గారు డాక్టర్ గారు మీరు మ్యూట్లో ఉన్నారు సార్. అన్మ్యూట్ చేస్తున్నాను. మిత్రులారా, ఇప్పటి వరకు మనం ఆ, మూత్రపిండ వ్యాధులు లేదా సమస్యలు, వాటిని ఏ విధంగా సమర్థవంతంగా మనం పనిచేయించుకోవచ్చు, అలాగే వాటి యొక్క పనితీరులో వచ్చే మార్పులకి శాస్త్రీయ అవగాహన కల్పించారు. ఇది రెండో సెషను, ఇంకో సెషన్ కూడా ఉంది. ఈరోజు సెషన్లో ప్రధానంగా మనం ఏంటంటే ఏజ్ అండ్ రేజ్ కాంప్లెక్సెస్, ఎలా అయితే అడ్వాన్స్డ్ గ్లైకేషన్ అండ్ ప్రొడక్ట్స్ కానీ, అలాగే మనము ప్రధానంగా హైపర్ టెన్షన్, అలాగే డయాబెటీస్, అలాగే బీపీ, వైస్ వర్సా టు కిడ్నీ డిసీజ్, ఇవి ఏ విధంగా ఇంటర్ రిలేట్ అయి ఉంటాయో, వీటిని మనం సమర్థవంతంగా ఏ విధంగా మనము ఆ, అదుపులో పెట్టుకుంటే మంచిదో శాస్త్రీయంగా డాక్టర్ గారు తెలియజేశారు. అలాగే మిత్రులు ఎవరికన్నా కూడా ప్రశ్నలు ఉంటే ఆల్రెడీ 2-3 ప్రశ్నలు చాట్ బాక్స్లో పెట్టారు. మీకు ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు అన్మ్యూట్ చేసుకొని డాక్టర్ గారిని ఈరోజు టాపిక్ సంబంధించి, అంటే మన కిడ్నీస్కి సంబంధించింది, మూత్రపిండానికి సంబంధించిన ఏదైనా ప్రశ్నలు అడగడానికి అవకాశం కల్పించబడింది అడ్మిన్ టీం నుంచి. మిత్రులు ఎవరన్నా మీకు డైరెక్ట్గా మాట్లాడదలుచుకున్న వాళ్ళు ప్రశ్నని డాక్టర్ గారితో అడగొచ్చు. అట్లాగే వీటి నుంచి మనం చాట్ బాక్స్లో ఉన్నాయి కూడా మీకు వీటికి సంబంధించి చెప్తాము. ఈలోపు ఎవరన్నా అన్మ్యూట్ చేసుకొని మీకు సంబంధించినటువంటి అనుమానాలని నివృత్తి చేసుకోవచ్చు. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పార్టిసిపెంట్స్, యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ రిగార్డింగ్ ద కిడ్నీ అండ్ ఇట్స్ డిసీజెస్ టు ద డాక్టర్ గారు. చాట్ బాక్స్ లో ఉన్నది కదా, చూస్తున్నాను సార్, ఓపెన్ చేశాను చాట్ బాక్స్. మాల్యాద్రి రక్తపోటు పొటాష్. సార్ నమస్తే సార్. ఒక రోజుకి ఎంత వాటర్ తీసుకోవచ్చు అనే దాని మీద కూడా కొంచెం వివరణ ఇస్తారు. అండ్ వాటర్ అన్నది మనకి రిక్వైర్మెంట్స్ బట్టి ఏ వాతావరణంలో ఉంటున్నాం. సమ్మర్లో ఉన్నప్పుడు చెమట ద్వారా ఎక్కువ ఫ్లూయిడ్ లాస్ ఉంటుంది. అప్పుడు మనం తీసుకోవాల్సిన వాటర్ పెరుగుతూ ఉంటుంది. అట్లాగే శీతాకాలంలో అంత ఎక్కువ అవసరం ఉండదు, చెమట పట్టదు కాబట్టి. అలాగే మనం చేసే పనిని బట్టి, మన చుట్టూ ఉన్న వాతావరణం బట్టి, అందుకోసం ప్రతి వాళ్ళకి ఇంత వాటర్ తీసుకోవాలని చెప్పడం కష్టం. కానీ ఉజ్జాయింపుగా మనం 1.5 లీటర్స్ దాకా వాటర్ చాలా మందికి సరిపోతూ ఉంటుంది. కానీ వాళ్ళకున్న ప్రత్యేక అవసరాలు, అలాగే వాళ్ళు తీసుకునే మందులు, కొంతమంది డయాబెటిక్స్ వాడుతూ ఉంటారు. అలాగే వాటికి ఉన్నటువంటి మిగతా ఉన్న డయేరియాలు ఇటువంటివి వచ్చినప్పుడు డిఫికల్ట్ టు ఎస్టిమేట్. కానీ యావరేజ్‌ని అడల్ట్స్‌కి మాత్రం దాకా ఈ 1-1.5 లీటర్స్ తీసుకున్నప్పుడు సరిపోతుంది. కానీ ప్రత్యేకంగా వాళ్ళు గుర్తించవలసిందేంటంటే వాళ్ళ దాహం ఎంత వేస్తుంది అన్నది మోర్ ఇంపార్టెంట్. దాహం అన్నది మన బాడీలో మన జరిగే రియాక్షన్స్‌ని బట్టి మనకి ఎంత వాటర్ అవసరం ఉంటే అంత దాహం రూపంలో అది మనకు తెలుస్తుంది. ఆ దాహం తీరేదాకా తీసుకున్నప్పుడు అంత పర్వాలేదు. ముఖ్యంగా అటువంటి వాటిలో కూడా సోడియం లాసులు లాంటివి ఎక్కువండి. అటువంటి సోడియము, ఈ పొటాషియం, కొన్ని ఎలక్ట్రోలైట్స్ సమపాళ్లలో మనం తీసుకోని పక్షంలో ఏమవుతుందంటే, ఈ బాడీలో ఉన్న మెకానిజం అంతా కూడా ఈ సోడియం, పొటాషియం యొక్క ఈ కాన్సంట్రేట్‌ని బట్టే మన థర్స్టు, ఈ దప్పిక ఇవన్నీ ఏర్పడతాయి. సో, ఆ విధంగా మనం ఈ యావరేజ్‌గా దొరికేటువంటి అన్ని పదార్థాలు తింటూ మామూలు పరిస్థితిలో ఉన్నప్పుడు మీకున్న ఎంత దాహం వేస్తుంది అన్నది నిర్ణయం ప్రకారం సరిపోతుంది. కానీ కొన్ని ప్రత్యేకమైన డిసీజుల్లోనూ, ప్రత్యేకమైన సందర్భాల్లో మీ పొటాషియం తగ్గిపోయి, సోడియం తగ్గిపోయిన పరిస్థితుల్లో అవి ముఖ్యంగా వాటరే కాకుండా మీరు మిగతా ఎలక్ట్రోలైట్స్ కూడా కలిపి తీసుకోని పక్షంలో ఈ దాహం అన్నది పూర్తిగా అర్థం కాదు.
అందుకోసమని కొద్దిగా మెడికల్ సూపర్విజన్ కూడా కొన్ని ప్రత్యేకమైన అనారోగ్య పరిస్థితుల్లో ఇవన్నీ అవసరం వస్తుంది. కానీ రోజు దైనందిన జీవితంలో మీకెంత అవసరం వస్తుంది అన్నది మీ దప్పికను బట్టి మీరు పర్పస్ఫుల్‌గా ఎక్కువ మంది లేడీస్ ఈ యూరిన్ ప్రాబ్లమ్స్ వస్తాయని తాగకుండా ఆపుకుంటే తప్ప వాళ్ళకి ఎంతవరకు తాగాలి అన్నది మీ బ్రెయిన్ ద్వారా, మీకు దప్పిక ద్వారా మీకు సంకేతాలు అందుతాయి. దాన్ని తీర్చుకున్నట్టయితే సరిపోతుంది. ఉజ్జాయింపుగా అందరూ చెప్పేదేంటంటే 7, 8 పెద్ద గ్లాసుల నీళ్లు తాగితే ఎక్కువ మందికి సరిపోతుంది అనండి. కానీ దీనికి వాతావరణానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎటువంటి వాతావరణంలో మనం ఈ పరిస్థితిలో ఉన్నాము అన్న దాన్ని బట్టి కూడా మన అవసరాలు పెరగడం, తగ్గుతుంది. వీటన్నిటికన్నా ముఖ్యమైనదేంటంటే మీరు పాస్ చేస్తున్న యూరిన్ హై కలర్ లేకుండా ఏ మందులు లేనప్పుడు. ఒక్కోసారి బి కాంప్లెక్స్ లాంటివి వాడినప్పుడు మీకు కలర్ మారుతుంది. దానివల్ల కాన్సంట్రేట్ ఎక్కువుందని అనిపించే ప్రమాదం ఉంది. ఏ మందులు వాడకుండా ఉన్నప్పుడు మీకు ఎంత క్లియర్ యూరిన్ వస్తుంది, దాని రంగు ఎంత కాన్సంట్రేట్‌గా ఉంది అన్నది ఈజ్ ఎ గుడ్ మార్కర్. చాలా మందికి దాన్ని గనక పట్టించుకుంటే కొద్దిగా తెల్లగాను, కొద్దిగా వైట్‌గాను ఉండి ఈ కాన్సంట్రేటెడ్ రంగు లేకుండా ఉన్నప్పుడు యూరిన్ ఎడిక్వేట్ హైడ్రేషన్ ఉంది అని అర్థం. థాంక్ యూ. సార్ ఇంకొకటి ఈ బౌల్స్ క్లియర్ అవ్వడానికి గూడా బౌల్ క్లియరెన్స్‌కి గూడా వాటర్ ఎక్కువ తాగాలి అనేది కూడా ఒకటి బయట వినిపిస్తుంది. అది ఎంతవరకు? కొంతమంది కాన్‌స్టిపేషన్ ఉన్నప్పుడు వాటర్ ఎక్కువ తాగినంత మాత్రాన వేరే కారణాలుంటే వాళ్ళకేం మోషన్ రావని లేదు. కానీ వాటర్ ఎక్కువ తాగి రాత్రి పడుకుంటే ఫ్రీ మోషన్ గూడా అయ్యే అవకాశం ఉంటుంది. అలా అని చెప్పి అందరిని ఎక్కువ నీళ్ళు తాగమని కూడా చెప్పలేం మనం. వాళ్ళకున్న పరిస్థితులను బట్టి కొన్ని చిన్న చిన్న చిట్కాలైతే ఉన్నాయి. ముఖ్యంగా మనకున్న పాస్ చేస్తున్న యూరిను, మనకున్నటువంటి దప్పిక ఈ 2 మనకెంత వాటర్ కావాలనే దాన్ని డిసైడ్ చేస్తాయి. మోషన్ కోసం ఎక్కువ తాగడం అన్నది ఆ ఇండివిడ్యువల్ వాళ్ళకున్న అలవాట్లను బట్టి ఉంటుంది. అదే కొలానిక్ కొన్ని కొన్ని జబ్బుల్లో ఉంది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని ఇవన్నీ. అటువంటి వాటిలో మనం ఇటువంటివి ఎక్కువ నీళ్ళు తాగినా గానీ ఒక్కసారి ప్రమాదాలు చేసే అవకాశం గూడా ఉంది. అవి డాక్టర్ సలహాను బట్టి మీరు తీసుకోవాలి తప్ప, దానికి యూనిఫార్మ్‌గా ఒక అందరూ ఎక్కువ నీళ్ళు తాగండి అని చెప్పడం అంత మంచిది కాదు. ధన్యవాదాలు. థాంక్ యూ. ఆహ్, చాట్ బాక్స్‌లో మనకి ఆ! ధన్యవాదాలమ్మా సోనికృష్ణ గారు. అట్లాగే ఇంకెవరైనా మిత్రులు ఆహ్, అన్‌మ్యూట్ చేసుకొని అడగదలుచుకుంటే అడగండి. హ్మ్. లేదంటే చాట్ బాక్స్ నుంచి ఒక ప్రశ్న మాల్యాద్రి చూద్దాం సార్. గారిదేదో ఉంది ఇక్కడ రక్తంలో మాల్యాద్రి పొటాషియం గారు అధిక స్థాయి పంపించారండి. రక్తంలో పొటాషియం అధిక స్థాయిలో ఉండడానికి కారణం పొటాషియం అధికంగా ఉన్న ఆహారం తినడమేనా? లేకపోతే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? వివరించమని అడుగుతున్నారు మాల్యాద్రి గారు. మంచి ప్రశ్నేనండి. కానీ సర్వసాధారణంగా మనం తీసుకున్న పళ్ళల్లోనూ, వీటిలోనూ పొటాషియం ఎక్కువుంటుంది. ఇవన్నీ కూడా మనం తీసుకున్న చాలా పదార్థాల్లో పొటాషియం ఉంటుంది. కానీ ఎంత హెచ్చుతగ్గులున్నా గానీ పొటాషియం మన కిడ్నీ నార్మల్‌గా పనిచేసినంత కాలము, మనకున్నటువంటి చిన్న చిన్న తేడాలు ఆహారంలో వచ్చినటువంటి హెచ్చుతగ్గుల్ని కిడ్నీ బ్యాలెన్స్ చేస్తుంది. కానీ కిడ్నీ చెడిపోయినప్పుడు ఈ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. అప్పుడు ఈ ఆహారంలో తీసుకునేటువంటి పొటాషియం యొక్క విలువ పెరుగుతుంది. అటువంటి వాటిలకి ఈ కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత ఈ పొటాషియం అధికంగా ఉన్న ఆహార పదార్థాలు, ఈ పళ్ళు ఇవన్నీ తగ్గించమని చెప్తాం. కానీ మామూలు ఆరోగ్యంగా ఉండి, కిడ్నీ మామూలుగా పనిచేస్తూ, మీ యాసిడ్ బ్యాలెన్స్‌లన్నీ కూడా కరెక్ట్‌గా చేసి, ఇవన్నీ కిడ్నీ ఏ అవయవం చేయవలసిన పనులు అవి చేసినప్పుడు మనం తీసుకున్న ఆహారంలో ఉన్న పొటాషియం అంత ఎక్కువ మీకు ప్రమాద స్థాయికి తీసుకెళ్తాం. మీరు ఏదైనా ప్రత్యేకించి మందులు వాడుతున్నా, మీ కిడ్నీ చెడిపోవడం గానీ, మీకున్న లివర్ చెడిపోవడం గానీ, ఇటువంటివి జరిగినప్పుడు ముఖ్యంగా ఏ డయేరియాలు ఇటువంటివి ఎక్కువొచ్చినప్పుడు, అలాగే పొటాషియం సప్లిమెంట్స్ వాడుతున్నప్పుడు, మీ డైట్‌లోనే కాకుండా మీరు వాడే డ్రగ్స్ వల్ల కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతాయి పొటాషియం ఎక్కువున్నప్పుడు. సో, వీటన్నిటిని పరిగణనలోకి తీసుకొని మామూలు ఆరోగ్యం ఉండి, మామూలు పరిస్థితుల్లో అందరూ తీసుకున్న ఆహారం, ఆ ప్రత్యేకమైన వాతావరణంలో ఉన్నప్పుడు, మన ఆహారంలో జరిగే మార్పులు పెద్ద పొటాషియాన్ని పెంచే అవకాశం చాలా తక్కువుంది. మీ బాడీలో ఉన్న మిగతా మెకానిజం కరెక్ట్‌గా ఉన్నప్పుడు. థాంక్ యూ. ఇంకొక ప్రశ్న సార్ వెంకట శంకర గారు హ్మ్. పంపించారు. వాట్ ఈస్ ద హ్మ్. రీజన్ ఫర్ రిపీటెడ్ ఎపిసోడ్స్ ఆఫ్ హైపోనామిషియా? దట్ ఈస్ లో సోడియం. హైపోనాట్రిమియా ఈజ్ ఇట్ అదే డ్యూ టు ద అంటే పూర్ కిడ్నీ బాడీలో హెల్త్? ఆ! అది బాడీలో హ్మ్. సోడియం తగ్గడం అన్నది, ఇది పూర్ కిడ్నీ హెల్త్ అనే కాకుండా మనం తీసుకున్న ఆహారం, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్సు, డయేరియాలు, వామిటింగ్స్ ఇటువంటివి వచ్చినప్పుడు కూడా సోడియం అనేది మారుతూ ఉంటుంది.
సో మన నార్మల్ పరిస్థితుల్లో ఆరోగ్యం ఉన్న వాళ్ళందరికీ మీరు తీసుకున్నటువంటి చిన్న చిన్నవి డైట్లో జరిగే మార్పులన్నీ కాంపెన్సేట్ చేయగలుగుతుంది. మనకున్న కిడ్నీ మెకానిజం తక్కువ సోడియం తీసుకుంటే అది ఎక్కువ రిటైన్ చేసుకుంటుంది. అట్లాగే ఎక్కువ సోడియం తీసుకుంటే ఎక్కువ యూరిన్లో బయటికి పంపించేస్తుంది. ఈ మెకానిజం అంతటిని హోమియోస్టేసిస్ అంటారు. మనకున్న ఆర్గన్స్ అన్నీ బాగా పనిచేస్తున్నప్పుడు మనం తీసుకున్న డైట్లో ఉన్న చిన్న చిన్న తేడాలకి అంత ప్రమాదం చేసే పరిస్థితుల్లో లోపల ఉండదు. కానీ మనకి ఏదైనా ఒక అవయవం దెబ్బతిని కిడ్నీ దెబ్బతినో లివర్ దెబ్బతినో ఈ ఎలక్ట్రోలైట్స్ అన్న ఈ చిన్న చిన్న ఈ ఉన్న మార్పులు ఆహారంలో చేసే మార్పులకి అవి తప్పకుండా ఇది అడ్డం పడతాయి. అలాగే చాలామంది ఈ హార్ట్ కండిషన్స్‌కో ఇలా డైయూరిటిక్స్ అనే మందులు వాడుతూ ఉంటారు. ఆ మందులు వాడినప్పుడు ఈ మెకానిజం అంతా కూడా ఆ డైయూరిటిక్స్ ఏంటంటే ఈ పొటాషియంని, సోడియంని బయటికి పంపించడం వల్ల మనకు సరైనటువంటి ఫ్లూయిడ్ బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేస్తాయి. అటువంటి వాళ్ళల్లో ఈ ఆహారంలో చేసే మందులు, ఈ ఆహారంలో చేసే ఈ పొటాషియము, సోడియము మనం తీసుకున్న మందులు ఈ వ్యత్యాసాలు ఉన్నప్పుడు మనకి ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ వస్తాయి. అందుకోసమని ఇవన్నీ కూడా డాక్టర్ల సూపర్విజన్‌లో అప్పుడప్పుడు ఈ ఎలక్ట్రోలైట్స్ అన్ని ఎస్టిమేట్ చేసుకొని మనకు కావాల్సినటువంటివి కరెక్ట్ చేసుకో అవకాశం ఉంటుంది. అంతేగాని బ్లాంకెట్‌గా అందరినీ సోడియం తగ్గుతోంది కాబట్టి మాటి మాటికి సాల్ట్ అని మనం ఇటువంటివి చెప్పే అంత శక్తి మాకు లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆయన ఎవరు పాలిసిస్టిక్ కిడ్నీ గురించి అడుగుతున్నారు. అవునండి. I ఆ, have polycystic kidney problem and creatinine 3.01. Could you please suggest how to improve the kidney function? ఏజ్ కూడా చాలా తక్కువైంది. మై ఏజ్ 31 years and height is 173. హలో సార్. తులసిరామ్ గారు చెప్పండి మీరు తులసిరామ్ మాట్లాడితే గారు చెప్పండి. మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ యాక్చువల్లీ ఇప్పుడు నాకు పల్సిక్ కిడ్నీ ప్రాబ్లం ఉంది సార్. నా ఏజ్ వచ్చి 31 ఇయర్స్. నాకు రీసెంట్గా తెలిసింది మా నాన్నకి ప్రాబ్లం ఉంటే నేను చెక్ చేసుకున్నాను. సో బీపీ పెరుగుతుంటే చెక్ చేసుకున్నాను. అప్పటికి నాకు అయింది క్రియాటిన్. సో అప్పటి నుంచి నేను 120 grams 100 grams కార్బ్స్ తింటున్నాను. ఓన్లీ నైట్ ఫ్రూట్స్ మాత్రం తింటున్నాను. బట్ ఓన్లీ లెంటిల్స్ అదే పప్పు ధాన్యాలు, డైనట్స్ కూడా ఓన్లీ వాల్నట్స్ అది ఓన్లీ 30 grams తీసుకుంటున్నాను సార్ డైలీ. సో కుడ్ యూ ప్లీజ్ సజెస్ట్ ఎనీ డైట్ ఫర్ ఇంప్రూవ్ కిడ్నీ ఫంక్షన్స్ ప్లీజ్. డెఫినెట్లీ మీకు లో కార్బోహైడ్రేట్ ఇన్సులిన్ కరెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ పాలిసిస్టిక్ కిడ్నీలో కొంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంది. కానీ అది చేసినంత మాత్రాన్ని కూడా పాలిసిస్టిక్ కిడ్నీలు అన్నీ పూర్తిగా మనం నయం చేయగలం చెప్పలేము. కానీ ఈ మధ్య అక్యూములేట్ అవుతున్న సైన్స్ ప్రకారం మీకు గనక ఈ లో కార్బోహైడ్రేట్ తిని ఇన్సులిన్ నార్మల్గా పెట్టుకోగలిగినట్లయితే ఈ సిస్టులు కూడా కొంతమంది తగ్గి ఈ అమెరికాలో కొన్ని యూనిట్స్ ఉన్నాయి. వీటిలో వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి దీన్ని కొంతవరకు అదుపులో ఉంచగలిగారు. అవును సార్, ముఖ్యంగా కరెక్ట్ మీరు సార్. ఏ యాక్చువల్లీ మీరు ఏ పరీక్షలు చేసుకోకుండా మీరేదో 100 గ్రాములు తింటేనో 20 గ్రాములు తింటేనో సరిపోతుంది అనుకుంటే పొరపాటు. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మెజర్ చేయకుండా ఎన్ని గ్రాములు మీరు తినాలి అని చెప్పలేం. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మెజర్ చేసుకున్నప్పుడు దాన్ని తగ్గించుకునే అన్ని కార్బోహైడ్రేట్స్ తినవలసి ఉంటుంది. అప్పుడు కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత పాలిసిస్టిక్ కిడ్నీ ఉందా, తర్వాత మిగతా చోట్ల కూడా కొద్దిమందికి ప్యాంక్రియాస్ వాటిలో కూడా సిస్ట్ ఫామ్ అయ్యేది, లంగ్స్లో కూడా కొన్ని సిస్ట్ ఫామ్ అయ్యేది, కొన్ని సిస్టిక్ ఫైబ్రోసిస్ అని ఇటువంటి అసోసియేషన్స్ కూడా ఉంటాయి. మిగతా ఉన్న ఆర్గన్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ పూర్తిగా మీరు పరీక్షలు చేసుకోకుండా ఏదో ఒకటి యాక్సిడెంటల్గా బయటపడిందని చెప్పి దాన్ని ఒక్కదాన్నే కాన్సన్ట్రేట్ చేయొద్దు. దీనికి పూర్తిగా ఎవాల్యుయేషన్ చేసుకుని ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఇవన్నీ అన్ని స్పెషాలిటీస్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పరీక్షలు చేసుకుని మీకున్న పరిస్థితి ఏంటి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది మెజర్ చేయకుండా మీరు డైట్లో చేసే మార్పులు మీకు కొంతవరకు యాక్సిడెంట్గా ఉపయోగపడవచ్చు, కానీ ఖచ్చితంగా ఉపయోగపడతాయని చెప్పలే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ తులసిరామ్ గారు అవకాశం. అమెరికాలో వేమ్స్ ల్యాబ్స్ వాళ్ళు దీనిపైన రీసెర్చ్ చేస్తున్నారు. ఆయన గురించి చెప్పదలుచుకున్నాను నేను, మీరు చెప్తున్నారు జేమ్స్ ఫైన్. వేమ్స్ ల్యాబ్స్ సార్. యాక్చువల్ కీటోచిట్రా అని ఒకటి ప్రోడక్ట్ ఇస్తున్నారు సార్ యాక్చువల్లీ. సో అది రెన్యూ ప్రోగ్రామ్ అని పెడుతున్నారు. వీటికన్నీ సో టెస్ట్ దానివల్ల చేసుకుని అది ఎంతవరకు చాలా మందికి కిడ్నీ అనేది ఫంక్షన్ రివర్స్ అయింది, ఓన్లీ పాలిస్టిక్ కిడ్నీస్. ఈవెన్ డయాబెటిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి కూడా చాలా మందికి రివర్స్ అయింది. నేను ఆ గ్రూప్ లో ఉన్నాను సార్ యాక్చువల్లీ, ఫేస్బుక్ గ్రూప్ లో.
కానీ మూడు ఈ టెస్టులు సజెస్ట్ చేయలేదా మరి? నేను వాళ్ళు కాంటాక్ట్ అవ్వలేదు, ఓన్లీ ఆ గ్రూప్ లోనే ఒకసారి కాంటాక్ట్ అవ్వాలి సార్. యాక్చువల్లీ వాళ్ళు ఎంతో గ్రూప్ లో ఉండడమే కాకుండా కొంతవరకు మాకు కూడా అవగాహన ఉంది. మీరు వస్తే ఇక్కడ అందుబాటులో మేము ఉన్నాం కాబట్టి మీరు ఈ ఓకే పరీక్షలు ఓకే చేసి కొంతవరకు మీ సలహా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సార్, అలాగైతే వస్తాను సార్, మీట్ అవుతాను సార్. నేను కూడా అదే చెప్పదలుచుకున్నాను. తులసిరామ్ గారు అవకాశం ఉంటే సారు మనకి ఇక్కడ అందుబాటులో ఇండియాలోనే హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి యూ కెన్ హ్యావ్ ఎ విజిట్ టు ద డాక్టర్ గారు వన్స్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అజయ్ కుమార్ గారు ఒక ప్రశ్న పంపించారండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. కెన్ వి ఈట్ లో గ్లైసిమిక్ రైస్ సోల్డ్ బై షుగర్ ఫిట్ విత్ ఘీ ఫర్ స్లో అబ్జార్ప్షన్ ఇన్ ద డైజెషన్ ప్రొవైడెడ్ పోర్షన్ కంట్రోల్ టు సెటైటీ ద టేస్ట్ బడ్స్ విచ్ ఆర్ హ్యాబిటెడ్ ఫర్ డికెట్స్? మంచి ప్రశ్న, ప్రశ్న బాగుంది అనిపించింది. ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. వాళ్ళు చెప్పేదానికి నన్ను కామెంట్ అడగడం కొంతవరకు సమంజసం కూడా కాదు. అది షుగర్ ఫిట్ వాళ్ళనే మీరు అడిగితే చాలా బాగుండేది అది. కానీ మాకు తెలిసింది ఏ పరీక్షలు చేయకుండా షుగర్ ఫిట్ అయినా ఇంకోడైనా మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత ఉంది, ఇన్సులిన్ యొక్క స్థాయిలు ఎలా ఉన్నాయి తెలుసుకుని దానికి అనుగుణంగా మీరు చేసినప్పుడు తర్వాత మీకు దీంట్లో ఉన్నటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఒబేసిటీ ఉందా, హైపర్ టెన్షన్ ఉందా, గుండె జబ్బులు ఉన్నాయా, ఇవేమీ తెలియకుండా ఊరికే ఒక డైట్ చేసినంత మాత్రాన అందరికీ అన్ని ఉపయోగాలు ఉంటాయని నేను నమ్మట్లేదు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి దానికి సంబంధించిన పరీక్షలు చేసుకుని ఏ ప్రాబ్లమ్స్ లేకపోయినా కానీ ఈ డైట్ అవలంబించాలంటే ముఖ్యంగా ఇన్సులిన్ అనేది తెలియకుండా మీరు ఏమాత్రం చేసినా కానీ దీంట్లో కొన్ని తప్పుడు దారులు వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు ఆశించిన పూర్తి ఫలితాలు ఉండే అవకాశం ఉండదు. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడైనా మా దగ్గరికి వస్తే మీకు ఆ సహాయం చేసే అవకాశం ఉంటుంది. మీకున్న ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ఏ విధంగా చేసుకోవచ్చు అన్నది మీరు తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు. ఓకే సార్. ఈ వీళ్ళకి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో ఆహారం తీసుకుని 2 గంటలకు ఫాస్టింగ్ స్థాయికి రావాలని అంటున్నారు. అటువంటప్పుడు 180 స్థాయి ఉండవచ్చు అనటం ఎలా సరైనది? 180 ఎప్పుడు అని చెప్పామంటే పోస్ట్ ప్రాండియల్ ఈ 2 గంటల లోపులో. 2 గంటల తర్వాత కూడా 180 ఉంది అంటే అది ఏమి తినకుండా ఉన్నప్పుడు అది ప్రమాద స్థాయికే వెళ్ళినట్టు అర్థం. సో ఈ టెస్ట్‌ని ఎలా వాడుకుంటున్నాము, దీని గురించి పూర్తి అవగాహన రావాలి అంటే ఈ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ గురించి కొంతవరకు మీరు తెలుసుకోవాలి. వీలుంటే నేను ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద నేను పాఠం చెప్పాను. ఆ పాఠంలో చూసినట్టయితే ఈ 180 ఎప్పుడు నార్మల్, ఎప్పుడు కాదు అని తెలుస్తూ ఉంటుంది. సో ఇది ఒక్క సెకన్‌లో మనం 180 ఏ పరిస్థితుల్లో ఒప్పుకుంటాం. ఇది రీనల్ థ్రెషోల్డ్ అంటారు. ఆ రీనల్ థ్రెషోల్డ్‌కి 180 అది మించినప్పుడు రీనల్ థ్రెషోల్డ్ దాటి యూరిన్‌లోకి వస్తాం. సో దానికి ఒక ప్రత్యేకమైన మార్కర్ అది. సో దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తాం? అది 2 గంటల తర్వాత ఎంతుంది? 2 గంటల్లో తగ్గుతుందా? లేదా 4 గంటల్లో తగ్గుతుందా? లేకపోతే ఇచ్చిన దానికి ఎంత ఇన్సులిన్ అవసరం వచ్చింది అన్న దాన్ని బట్టి మనం ఆధారపడి ఉంటుంది గానీ, ఒక్క షుగర్‌ని ఒకదాన్ని బట్టి మనం మిగతా వాటన్నిటిని కూడా పూర్తిగా ఎస్టిమేట్ చేయలేం. అందుకోసం ఈ ఇన్సులిన్‌తో పాటు ఈ 180 అన్నప్పుడు ఎంత ఇన్సులిన్ ఉంది అని కూడా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మిత్రులు ప్రశ్నలు అడగదలుచుకుంటే యూ సార్ కెన్ 3 అన్మ్యూట్ హ్యాండ్ యువర్ రైజ్ సెల్ఫ్. ఉన్నాయి సార్, వాళ్ళని అడగమని చెప్పండి. మిత్రులు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవచ్చు, మీకు అవకాశం ఉన్నది. నమస్తే సార్. చెప్పండి. సార్, కొంతమంది మార్నింగ్ టైంలో మోషన్ స్టిమ్యులేట్ చేయటం కోసం అని దగ్గర దగ్గర 2 లీటర్లు వాటర్ తాగుతున్నారు సార్. కొంతమంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అడ్వైజ్ని బట్టి అలా 2 లీటర్స్ ఒక్క మార్నింగ్లోనే తాగటం మూలాన వాళ్ళకి ఎలక్ట్రోలైట్స్ డైల్యూట్ అవ్వదా, లేదా గట్లో కూడా ఏదన్నా ప్రాబ్లమ్స్ రావా? లీకీ గట్ ప్రాబ్లం కానీ లేకపోతే ఐబిఎస్ లాంటివి ఏమన్నా అవుతాయా? ఇవి ఎవరు మీరు రికమెండ్ చేశారో వాళ్ళని అడిగితే బాగుంటుంది. కానీ ఏ శాస్త్ర ప్రకారం మార్నింగ్ వాటర్ తాగి విరోచనం వెళ్ళమని ఎవరు చెప్పట్లేదు. విరోచనానికిను వాటర్కి మనం తీసుకున్న సంబంధం అయితే ఉంది కానీ దానికి 2 లీటర్లు తీసుకోవాలా, 3 లీటర్లు తీసుకోవాలా అన్న కొలమానాలు లేవు. తర్వాత ఇటువంటి అవసరం వచ్చి మీరు తీసుకుంటున్నారు అంటే మీ బౌల్‌ని కొంతవరకు పరీక్షలు చేసుకుని ఎందుకు మామూలుగా అసలు
మోషన్ ఏమీ లేనప్పుడు చిన్నపిల్లలు చూడండి, 6 నెలల పిల్లలు వాళ్ళు ఏమీ తినరు, ఏమీ నీళ్లు తాగరు, అయినా కానీ విరోచనం మామూలుగా అవుతుంది. అంటే దాని అర్థం అంటే విరోచనం వెళ్ళడానికి మనం తాగే నీళ్ళకి దగ్గర సంబంధం ఉంది అనుకునే ఒక అవినావ సంబంధాన్ని కొంతమంది అలా క్రియేట్ చేశారు, కానీ అది నిజం కాదు. కానీ దీంట్లో ఉన్న కొంతవరకు నిజం ఏంటంటే, మీరు గనక సఫిషియెంట్ హైడ్రేషన్ లేనప్పుడు మీకున్నటువంటి కాన్సంట్రేషన్ యొక్క మోషన్ కాన్సంట్రేట్‌గా ఉన్నప్పుడు కాన్‌స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ దాకా నిజమే. కానీ దానికి 2 లీటర్లు తాగాలా? 3 లీటర్లు తాగాలా? అన్నది నాకైతే తెలీదు. ఆ చెప్పిన వాళ్ళని అడిగితే మంచిది. థాంక్ యూ. సార్ థ్యాంక్ యూ సార్. వృద్ధులకి హలో చెప్పండి. వృద్ధులకి ఐ థింక్ ఏంటి వెంకట్ గారి ప్రశ్న దాహం అయిపోయింది అని అనుకుంటా. చెప్పండి చైతన్య గారు, చెప్పండి. వృద్ధాప్యంలోని మనకి దాహం మాట్లాడండి అనేది చైతన్య. ఆయన వృద్ధాప్యంలోని మాట్లాడినవ్వండి. మనకి హలో చెప్పండి. వృద్ధాప్యంలోని మనకి దాహం అనేది తెలీదు, అందుగురించి మనం కంపల్సరీగా తాగుతూ ఉండాలి, గంటకు ఒక గ్లాస్ అని అంటారు. అది ఎంతవరకు నిజం సార్? కాదండి, ప్రతి గంటకి గ్లాస్ చప్పులు తాగితే ఒక్కోసారి హార్ట్ ఫెయిల్యూర్లో కూడా వెళ్ళొచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్లో కూడా వెళ్ళొచ్చు. ముఖ్యంగా వాళ్ళు పాస్ చేస్తున్న యూరిన్ దాని కాన్సన్ట్రేషన్ చూసి వాళ్ళ కనుక ఈ మతిమరుపు వ్యాధి ఉన్నవాళ్ళు, వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోనకుండా డిప్రెషన్లో ఉన్నవాళ్ళు, యాంగ్జైటీలో ఉన్నవాళ్ళు చాలాసార్లు వాళ్ళు నీళ్ళు తాగడం కూడా మర్చిపోతూ ఉంటారు. కానీ వాళ్ళ మీద శ్రద్ధ పెట్టి వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతున్నారో వాళ్ళు పాస్ చేసే యూరిన్ బట్టి ఆ యూరిన్ కలర్ ఎంత వచ్చింది, యావరేజ్ 1 to 1.5 లీటర్స్ యూరిన్ వస్తూ కొంతవరకు ఎల్లోయిష్గా కాన్సన్ట్రేట్గా కాకుండా డైల్యూటెడ్గా వైట్ కలర్ దగ్గరగా ఉన్నప్పుడు ఈ ఎడిక్వేట్గానే హైడ్రేషన్ ఉందని మనం గుర్తించవచ్చు. సో దాన్ని ఇంకా వాడికి వచ్చిన యూరిన్ అవుట్పుట్ మెజర్ చేసి దాని కలర్ని చూసి ఏమైనా అవసరం వస్తే స్పెసిఫిక్ గ్రావిటీలు కూడా టెస్ట్ చేసి మనం వాడుకున్న హైడ్రేషన్ బాగుందా లేదా, అట్లాగే వాళ్ళకి నాలుక చూసి ఎండిపోయిందా లేకపోతే మాయిస్ట్గా ఉందా, అట్లాగే వాళ్ళకున్న స్కిన్ ముడతలు, అట్లాగే క్యాపిలరీ రీఫిల్లింగ్ అని ఈ నెయిల్స్ దగ్గర చేస్తారు. ఇటువంటి కొన్ని వేరే టెస్టుల వల్ల కొంత ఇండైరెక్ట్గా మనం గుర్తించవచ్చు వాళ్ళకి సరైన హైడ్రేషన్ ఉందా లేదా అని. కానీ దానికోసం అందరికీ యూనిఫామ్గా లీటర్ల కొద్దీ నీళ్లు తాగండి, గంటకి ఒక గ్లాస్ చొప్పున నీళ్లు తాగండి, ఇటువంటి సూచనలు అంత మంచివి కాదు. నేను ఇవ్వలేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. एसपी सिंह साहब, आपका प्रश्न क्या है, पूछिए. यू कैन स्पीक नाउ. एसपी सिंह Good साहब, evening, या. sir. Good evening. Yeah, please. SP Singh. Yes, sir. My query is that if I am having my KFT parameters okay, all is okay, kidney function test of only blood and urine test I have okay. So and my weight is also ideal. So what should be the diet for me in comparison to the person, because I have some type 2 diabetes. So as this is the low carbs school, so what should be the composition of carbohydrates plus protein plus fat for me? I am having the KFT in normal range. And water intake on daily basis, what should be the water intake? PFT you're talking about? What is that PFT? Pulmonary function test? Kidney function test, sir. Kidney function test. What is the EGFR? What is your EGFR, estimated glomerular filtration rate? Should I bring the report? Actually, all are normal, sir. It will Not take like 1 that. second. It all depends upon what type of test you have done. If you have not done the EGFR, they cannot tell you whether it is normal or abnormal. Okay, sir. And what is your creatine level and what is the EGFR? How much protein Creatinine loss is is there in the 0.69. urine? It is better than 0.69 creatinine level. 0.69 urine Yes. creatinine. Okay, urine albumin, how much you are losing in the urine? Any albumin ratio, any creatinine albumin ratio, any of those tests were done?
Actually, Why in I am details, I asking, have I'm not putting in a trouble because urea creatine can be normal till 2/3 of both kidneys are damaged. So don't wait for the kidney damage for the protein in the creatine level to increase. By the time if the creatine is increased, 90% of your kidney is damaged. So most important thing for you is estimated glomerular filtration rate is the one that can be done in any laboratory, and also how much of protein you are losing within the urine. These are the better tests, and also ultrasound of the kidney test, how much volume that is preserved, are there any other associated things. So without these things, the urea creatinine are not sufficient to tell you your kidneys are normal or not. So please try to understand this one, and the required test has to be done. And along with that one, if you give information, then probably we can give you some suggest. And most important thing is without measuring your insulin resistance, these are the superficial results cannot be justified unless you know the insulin resistance, how much you are producing insulin, and how it is controlling your diabetes. Having said that you are diabetes, most probably your insulin is abnormal. And also, even if you take drugs, how much your HbA1c and then how often that you are controlling, these issues are more related to the diabetes. And also the every year you have to get a eye checkup, kidney checkup, and cardiac checkup. And we learned that any other test like a neuropathy, these things are also important to monitor the diabetes. It's not just a blood sugar or HbA1c are not sufficient to monitor the complications of the diabetes. So please try to understand these things, and we can help you because you are somewhere in Delhi. You are telling. Then once if you Yes, come here, we can give you a proper advice and what are the tests to be done, and these things you can get it done even in Delhi. But I'm not sure whether the insulin resistance can be done there or not. For which at least you have to visit once the Hyderabad, and based on that one we can give. Thank you. thank you, sir. Thank you, sir. బిఫోర్ అజయ్ కుమార్ సార్, ఐ రిక్వెస్ట్ సోమరాజ్ సార్ మీరేమన్నా యాడ్ చేస్తే బాగుంటుందని ఉద్దేశం. Good evening, everybody. It's a very important area that Satyanarayana talked about, kidney disease. There is a progressive increase in the incidence of kidney disease across the populations all over the world, and particularly India. And then kidney disease is not should not look at in isolation. It is also part and parcel of the total vascular disease, and heart disease and kidney disease go hand in hand. People who have kidney problem also have significant cardiac problem, and they are at higher risk of it also. So what is important to know is a few precautions related to that is last time Dr. Satyanarayana talked about it, I think. What drugs you take also matters now, apart from the diet you talked about. So any pain you have anytime, when you go to orthopedic surgeons, usually they give drugs which damage the kidney. So you have to be very careful about it. They are called NSAIDs, like diclofenac, etc. We should be doubly careful, and also take paracetamol and other drugs are safer. These NSAIDs of all kinds you should avoid unless they are essential and you have no risk factors for kidney problem. The second issue is hypertension is extremely common. The drugs we give for hypertension and heart failure today are ACE inhibitors and ARBs like Ramipril, telmisartan, etc. And along with that, we also give diuretics like aldactone, eplerenone, etc. for heart failure. When you take these drugs, you have a higher risk of hyperkalemia. The hyperkalemia is extremely dangerous condition. Extremely dangerous means it often doesn't produce any symptoms. The first symptom of hyperkalemia can be sudden death. Just be aware of these things when you are taking these medications. Dr. Satyanarayana talked about the drugs and hyperkalemia related. Hyponatremia is not that common, but when you take some diuretics, particularly when you take too much water, particularly when you are an elderly person above 60 years, when you drink too much water, or you take some diuretics like thiazide diuretics,
chances of hyponatremia are also high. Just keep this in mind. So in other words, what is important is whenever you have anything related to any of these things that Satyanarayana talked, go to a physician or a nephrologist or a combination. And also any test that are ordered to you, any major test, any major procedures ordered to you, always have a second opinion, unless it's an emergency. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. డాక్టర్ గారు మంచి పాయింట్లు యాడ్ చేశారు. డాక్టర్ పివి సత్యనారాయణ గారి క్లాస్తో పాటు మీ పాయింట్స్ కూడా చాలా వెరీ ఇంపార్టెంట్ కీ నోట్స్. ఎక్కువ మందికి ఉన్నటువంటి ఇదేంటంటే మరి సార్ అన్నట్టుగా ఎక్కువ వాటర్ తాగడం, పొద్దున్నే లీటర్లు 2 లీటర్లు 3 లీటర్లు అని దీని మీద కూడా డాక్టర్ గారు మంచి వివరణ ఇచ్చారు. నా ఐ రిక్వెస్ట్ అజయ్ నండూరి వారు, మీరు ఏదో హ్యాండ్ రైజ్ చేశారని మీరు అడగండి. ఆ తర్వాత వెంకట్ గారు ఉన్నారు. తర్వాత మనకి చాట్ బాక్స్లో కూడా 2 ప్రశ్నలు ఉన్నాయి, అడుగుదాం. అజయ్ కుమార్ గారు, అజయ్ నండూరి గారు, మీరు యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. హలో హలో నమస్తే సార్. చెప్పండి. సార్ పొద్దున పూట గోరువెచ్చని నీళ్ళలో నిమ్మకాయ కలుపుకొని తాగొచ్చా సార్? కానీ ఎందుకు తాగుతున్నారో తెలియాలి ముందు మీకు అది. అంటే ఒళ్ళు తగ్గిద్దని ఎక్కువ మంది గోరువెచ్చని నీళ్ళలో నిమ్మకాయ కలుపుకొని తాగండి అని అడ్వైజ్ ఇస్తా ఉంటారు సార్. అది తాగచ్చా లేదా సార్? నాకు తెలియదండి. నిమ్మకాయ నీళ్ళు పొద్దున గోరువెచ్చని నీళ్ళు తాగితే బరువు తగ్గుతారనేది నాకు ఆ జ్ఞానం లేదు, అది నాకు తెలియదు. సో అందుకోసం దాని గురించి నేను ఎక్కువ చెప్పలేండి. ఏమైనా తగ్గారా? మీరు తాగుతున్నారు కదా. లేదు సార్, సత్యనారాయణ నాకు తగ్గలేదు తెలుసు అది. కానీ డాక్టర్ సత్యనారాయణ కెన్ ఆన్సర్? నాకు తెలుసు. ప్లీజ్. గోరువెచ్చని నీళ్లు నిమ్మకాయ నీళ్ళు తాగితే నిమ్మ చెట్టు తగ్గుతుందండి, మీరు తగ్గరు. అదే తర్వాత ఆ, మీరు రోజంతా మీరు తినే తిండి, మీరు చేసే ఎక్సర్సైజు, మీరు పోయే ఆ, నిద్ర, వాటిని బట్టి ఉంటుందండి. ఇదేమి హామేం కాదు, తీసుకోండి. కానీ ఆల్ అదర్ థింగ్స్ మ్యాటర్, నాట్ దిస్ అలోన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. యా చెప్పండి. మీకు ఈయన మాల్యాద్రి గారు ఇంకో క్వశ్చన్ వెంకట్ గారి కన్నా అడుగుతారు. ముందు ఓకే. ఒక చాట్ బాక్స్ లో జ్యోతిర్మయ్య. జ్యోతిర్మయ్ గారు తను గత 5 ఏళ్ల నుంచి ఎల్సిహెచ్ఎఫ్ డైట్ పాటిస్తున్నారంట. కానీ డిసెంబర్ నుంచి తన యూరిన్ డీప్ ఎల్లో కలర్ లో ఉందంట. అలాగే క్వాంటిటీ కూడా తక్కువ వస్తుందంట. మనం ఏదైనా సజెస్ట్ చేస్తామా టెస్ట్ కానీ, అలాగే ఏమైనా సలహా ఇమ్మని అడుగుతున్నారు సార్. ఇంటి మందులు ఏం వాడకుండా మీకు డీప్ ఎల్లో ఉందంటే కొద్దిగా కాన్సన్ట్రేటెడ్ యూరిన్, ప్రాబ్లీ మీరు ఎడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోకుండా ఉండొచ్చు. కానీ ఏ బి కాంప్లెక్స్లో వాడినప్పుడు ఎల్లోగా యూరిన్ రావడం చాలా మందికి సహజం. ఏ మందులు వాడకుండా ఓన్లీ వాటర్ తాగి మిగతా ఏ జబ్బులు లేనప్పుడు అంత కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఉండకూడదు. కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఉంది అంటే కొంతవరకు మీకు డీహైడ్రేషన్, కొంతవరకు మీరు తీసుకున్నటువంటి సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ లేదు అని తెలుస్తూ ఉంటుంది. సో కొంతవరకు మీరు మెజర్ చేసుకుని ఎంత యూరిన్ వస్తుంది, కనీసం 1-1.5 ఆ మధ్యలో ఉన్నట్టయితే పెద్ద ఎక్కువ వర్రీ అవ్వక్కర్లేదు. ముఖ్యంగా దీంట్లో మీరు వాటర్ కూడా పెంచి చూసుకున్నప్పుడు దానికి ఆ మాత్రం యూరిన్ వస్తుంది అనుకుంటే మీరు ఎడిక్వేట్గా హైడ్రేట్ అయినట్టు. సో ఏదో విధంగా లేని పక్షంలో మీ యూరిన్లో ఉన్న స్పెసిఫిక్ గ్రావిటీ టెస్ట్ చేస్తారు. అది డైల్యూటెడ్ యూరినా, కాన్సన్ట్రేట్ యూరినా కూడా తెలుస్తుంది. దాన్ని బట్టి కూడా కొంతవరకు మనం మిగతా వాటర్ తీసుకోవాలా తీసుకోకూడదా అన్నది కూడా ఎక్స్ట్రా కావాలా లేదా. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది మీకున్నటువంటి దప్పిక ఎంత ఉంది, దాన్ని ఏ విధంగా తీర్చుకుంటున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. సో ఒకవేళ దప్పిక ఉన్నట్టయితే అది సింపుల్ ప్రాబ్లమే, మీరు అడ్రస్ చేయొచ్చు. దప్పిక లేకుండా యూరిన్ తగ్గిపోతుంది అంటే మిగతా కొన్ని రోగ లక్షణాలు ఉండొచ్చు. అలాగే మీ నాలుక చూసినప్పుడు తడిగా ఉందా, ఎండిపోయిందో, ఇవన్నీ కూడా అంటే మౌత్ బ్రీతింగ్ చేసుకున్నా కానీ కొద్దిమందికి ఈ నాలుక పొడి పారిపోతూ ఉంటుంది. అలా కాకుండా మామూలుగా ముక్కుతో గాలి తీసిన వాళ్ళు ఈ నాలుక కనుక ఎండిపోతుంది అంటే సఫిషియంట్ మీరు వాటర్ తీసుకోవట్లేదు. సో ఇటువంటి చిన్న చిన్న, అలాగే చెమట పడుతుందా లేదా, ఏమైనా టెంపరేచర్ ఎంత ఉంటుంది, వీటిని కొలుచుకుని మనకి ఎంత కావాలి వాటర్ అన్నది చాలా మట్టుకి మనం ఉన్న నార్మల్గా కాన్షియస్గా ఉన్న మనుషులందరికీ కూడా దప్పిక ఇది ద బెస్ట్ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ. వెంకట్ గారు మీ ప్రశ్న అడగండి సార్.
సార్ సీరం క్రియాటిన్ నార్మల్ సార్ 0.84. వేరే యూరినరీ క్రియాటిన్ వచ్చేసి లోయర్ రేంజ్ లో ఉంది, 39 to 260 ఉంది రేంజ్, నాకు 39 ఉంది. ఆల్బుమిన్ ఎంత ఉందండి? దాని యూరిన్ మూలన ఆల్బుమిన్ ఆల్బుమిన్ ఈజ్ నార్మల్ సార్, 17, 18 ఉంది, అప్ టు 25 ఇస్ నార్మల్ ఉంది రేంజ్ లో. ఓకే కానీ ఓకే రేషియో వచ్చేసరికి పెరుగుతుంది, ఎందుకంటే కింద బ్లడ్ క్రియాటిన్ తక్కువ ఉంది కాబట్టి. అవును. ఈజ్ ఇట్ ఓకే? కానీ ప్రాబబ్లీ ఈజీఎఫ్ఆర్ ఎంత ఉంది? ఈజీఎఫ్ఆర్ 100 సార్. 100 అంటే యూజువల్లీ దట్స్ నాట్ ఏ మచ్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ లో ఉన్నట్టు కాదు అది. ఇవి కూడా మీకు ఏంటంటే మైక్రో ఆల్బుమిన్ కూడా అది విత్ ఇన్ ద నార్మల్ రేంజ్ లోనే ఉంది, అందుకోసం అంత ఎక్కువ వరి అవ్వక్కర్లేదు. కానీ బట్ ఫ్రీక్వెంట్ గా ఇవే టెస్టులు మీరు చేసుకున్నప్పుడు దాంట్లో ఏమైనా ర్యాపిడ్ ఫాల్ ఏమైనా ఉంటే ఆ ఈజీఎఫ్ఆర్ 90 కన్నా తగ్గిన, అలాగే ఈ యూరినరీ ఆల్బుమిన్ రేషియో అన్ని 30 కన్నా పెరిగిన, అప్పుడు దెన్ వీ హ్యావ్ టు గివ్ ఏ కన్సిడరేషన్ ఫర్ దట్. లేని పక్షంలో చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ లో ఈ మాత్రం ఉండొచ్చు వాటి. కానీ యూరినరీ దాని ఆల్బుమిన్ లో అనేది చాలా, ఒకవేళ స్పాట్ యూరిన్ లో తెలియనప్పటి పక్షంలో 24 అవర్స్ యూరిన్ కలెక్ట్ చేసి దాంట్లో ఎంత క్రియాటినిన్ పోతుంది, ఎంత ఆల్బుమిన్ పోతుంది అని ఎస్టిమేట్ చేసినప్పుడు కాస్త బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది మన కిడ్నీకి. Dr. Satyarana, can I అలాగే ask you అల్ట్రాసౌండ్ something? కూడా కిడ్నీ చేసుకుని వీటి మీద ఏమైనా దగ్గరలో ఉన్న నెఫ్రాలజిస్ట్ కూడా చూడొచ్చు ఇంకా అనుమానం ఉంటే. Dr. Satyarana, can I ask him something? యా ప్లీజ్. మీ వెయిట్ సార్, ఎంత అండి? వెయిట్ 63 సార్, హైట్ 5'7" సార్, ఎక్సర్సైజ్ చేస్తారా? 22 BMI సార్. ఎక్సర్సైజ్ చేస్తారా? లైట్ ఎక్సర్సైజ్ చేస్తాను సార్. మీరు చాలా లైట్ గా చేస్తున్నారు ఎక్సర్సైజ్. ఎందుకంటే రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ చేస్తాను సార్. ఓకే సార్. low creatinine for your weight means you are losing muscle mass. So that low Okay, sir. creatinine is an expression of very low muscle mass you have. That's not good. So you should do more Okay, sir. exercise and also strength exercises for the whole body. The Satyarana will advise you more. Thank you. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అలాగే మాల్యాద్రి గారు ఒక ప్రశ్న మనకి చాట్ బాక్స్ అని, ఈజీఎఫ్ఆర్ 82 ఉందండి, ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి కిడ్నీ డిసీజ్ రాకుండా అని. ఫర్ 82 అన్నది ఆ ఏజ్ రిలేటెడ్ కూడా కొంతవరకు ఉంటుంది, కానీ లెస్ దాన్ 90 ఉంటే వీ హ్యావ్ టు మేక్ ఏ నోట్ అబౌట్ దట్. దాంతోపాటు మీకు ప్రోటీన్ ఎంత పోతుంది యూరిన్లో కూడా ఎస్టిమేట్ చేసుకున్నప్పుడు వీ కెన్ గివ్ ఏ బెటర్ ఐడియా అబౌట్ దట్. అట్లాగే 82 దగ్గర అంత ప్యానిక్ అవసరం లేదు, అది 60 దాకా వచ్చినా కానీ అంత ప్యానిక్ అవసరం లేదు, అంతకన్నా తగ్గుతుంటే మాత్రం ప్రమాదం. కానీ ఒకటే ఏంటంటే పీరియాడికల్గా అట్లీస్ట్ 1 in 3 months ఏదో ఈ ఈజీఎఫ్ఆర్ కనుక చేసుకున్నట్టయితే అలా క్రియాటిన్ పెరుగుతుందా, యూరియా పెరుగుతుందా, ఏమైనా మిగతా కిడ్నీలో ఇవన్నీ ప్రెసిపిటేట్ చేసేటువంటి పెథాలజీ ఏమైనా ఉందా, అంటే అల్ట్రాసౌండ్ చేసుకుని ఏమైనా మాకు తెలియకుండా స్టోన్స్ ఏమైనా ఉన్నాయా. అలాగే ప్రాస్టేట్ ఏజ్లో ఏంటంటే కొద్దిగా ప్రాస్టేట్ కూడా ఉంటుంది, ఆ ప్రాస్టేట్ ఉన్నప్పుడు కొద్దిగా యూరిన్ రిటెన్షన్ కనుక ఉన్నట్టయితే, రెసిడ్యూల్ యూరిన్ ఎక్కువ ఉన్నట్టయితే అప్పుడప్పుడు ఈ కిడ్నీ ఫంక్షన్ కూడా మీద ఎఫెక్ట్ ఇస్తుంది. సో మిగతావన్నీ కూడా ఎక్స్క్లూడ్ చేసుకుని నార్మల్గా 82 ఉన్నప్పుడు అంత ప్యానిక్ అవసరం లేదు, కానీ అది ఏ 60కో తగ్గుతుంటే మాత్రం వీ హ్యావ్ ఏ కంప్లీట్ ఎవాల్యుయేషన్ చేసుకుని దాన్ని మిగతా అన్ని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. అలాగే పెద్దవాళ్ళలో లక్ష్మీనారాయణ గారు పంపించారండి, పెద్దవాళ్ళ ఫ్రీక్వెంట్ యూరినేషన్ అదేమన్నా కిడ్నీ జబ్బా అని ఒక చిన్న ప్రశ్న వేశారు సార్. కిడ్నీ కన్నా కూడా ఫ్రీ ఎంత ఏదో నాకు తెలియదు, ప్రాస్టేట్ వల్ల ఎక్కువ మందికి జరుగుతుందండి ఇది. కిడ్నీ వల్ల ఎక్కువసారి యూరిన్ వెళ్ళాల్సిన అవసరం ఉండదు అన్లెస్ ఇన్ఫెక్షన్ ఉంటే తప్ప. ఇన్ఫెక్షన్ లేకుండా మనకి యూరిన్ ఫ్రీక్వెంట్గా వెళ్ళాల్సి వస్తుంది అంటే ఎల్డర్లీ గ్రూప్లో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ప్రాస్టేట్ ఎలా ఉంది, ఎంతవరకు ఇది ఎన్లార్జ్ అయింది, దానివల్ల ఈ ఫ్రీక్వెన్సీ పెరిగిందా అన్నది ఇంపార్టెంట్. సింపుల్ అల్ట్రాసౌండ్ టెస్ట్లో కూడా మనం తెలుసుకోవచ్చు అది. ఈ చేసుకుని దాంట్లో రెసిడ్యూల్ ఎంత ఉంది, అలాగే హెజిటెన్సీ ఎంత ఉంది, అలాగే అర్జెన్సీ ఎంత ఉంది, ఇవన్నీ కూడా ఒకసారి యూరాలజీ వాళ్ళని కన్సల్ట్ చేసిన ఈ ప్రాస్టేట్ ప్రాబ్లం ఉందో లేదో తెలుసుకుని దానికి సంబంధించిన మందులు వాడుకున్నా, లేకపోతే అవసరం వస్తే కొంతమందికి ప్రాస్టేట్ సర్జరీ కూడా అవసరం వస్తూ ఉంటుంది. కానీ దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు, అది ముఖ్యమైనది. థ్యాంక్ యూ.
ధన్యవాదాలు సార్. అట్లాగే ఆర్ఎస్ఎస్ ప్రసాద్ గారండి. ఆ, ఇందాక మేడం ఒకళ్ళు అడిగారు. అట్లాగే ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్, దానికి తేనె నిమ్మకాయ నీళ్ళు తాగటం వల్ల మంచిదేనా, లేకపోతే ఏమైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయా చెప్పగలరా అని అడిగారు సార్. దీనివల్ల ప్రత్యేకించి అడ్వాంటేజ్ ఏమీ లేవు. కానీ పర్టికులర్లీ హనీ లాంటివి మీరు డయాబెటీస్ ఉందా లేదా అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీకు డయాబెటీస్ లేనప్పుడు, మీకేం షుగర్ ఇష్యూస్ లేనప్పుడు లెమన్ హనీ పెద్ద ప్రమాదం చేయదు. కానీ దానివల్ల పెద్ద ఎక్స్ట్రాడినరీ మీరు ఏ బెనిఫిట్స్ కోసం చేస్తున్నారో కూడా మీరు చెప్తే దానివల్ల ఉందా లేదో చెప్పగలం. మామూలుగా అందరం వాటర్ తాగమంటాం. కొంతమంది సోడా వాటర్ తాగుతారు, కొంతమంది లెమన్ వాటర్ తాగుతారు. లెమన్‌లో ఉన్నది అంటే వైటమిన్ సి ఉంటుంది. అది అడ్వాంటేజే. మీకు డయాబెటిస్ లేని పక్షంలో హనీ ఉన్నా గానీ అంత పెద్ద ఎక్కువ ప్రాబ్లమ్ ఉండదు. థాంక్ యూ. సార్ ఒకసారి ఏమనుకోకపోతే దానికి సంబంధించే ఎక్కువ అంటే ఎక్కువ మంది ప్రజా సమూహాలతో కలుస్తున్నప్పుడు ఒక వైడ్ ఇది ఉందండి. ఉదయాన్నే లెగిసి కొద్దిగా గోరువెచ్చని నీళ్ళలో తేనె నిమ్మకాయ వేసుకొని తాగితే మంచిది అనేది ఎట్లా ప్రచారంలోకి వచ్చిందో కానీ ఎక్కువ మంది ఇది పాటిస్తున్నారేమో అని తెలిసింది. సరే, కొంతమంది ఆ, డయాబెటీస్ రెగ్యులేట్ అవుతుందండి, కొంతమంది శరీర బరువు తగ్గుతుందని, లేకపోతే బౌల్ మూమెంట్ బాగుంటుందని చెప్పేసి అన్న దానికి మనం ఏమన్నా ఆన్సర్ చెప్తే బాగుంటుందేమో అని లెమన్ వాటర్ ఇందాక కొద్దిగా చెప్పారు మీరు. తాగినప్పుడు మళ్ళీ ఏమన్నా నేను వాటర్ తాగినప్పుడు కొద్దిగా బౌల్ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటాయి. అందులో కొద్దిగా రూమ్ టెంపరేచర్‌లో కాసేపు హయ్యర్ టెంపరేచర్‌లో గోరువెచ్చని నీళ్ళు తాగినప్పుడు కూడా మనకి బౌల్ మూవ్‌మెంట్‌కి స్టిమ్యులేషన్ వస్తుంది. కానీ హనీ ఎందుకు కలుపుకున్నారు? లెమన్ వల్ల నష్టం ఏమీ లేదు పెద్ద. వైటమిన్ సి అనేది వస్తుంది. మనం తీసుకునేది వాటర్ సాల్యుబుల్. ఒక్కోసారి మనం మిగతా ఆహారంలో వైటమిన్ సి సరిగ్గా లేనప్పుడు మనకి డెఫినిట్‌గా ఈ లెమన్‌లో ఉన్న వైటమిన్ సి ఉపయోగపడుతుంది. ఈ వైటమిన్ సిను మనం తీసుకున్న షుగర్‌కి కాంపిటీషన్ ఉంటుంది. సో, కొద్దిగా మైల్డ్‌గా ఉన్న షుగర్ వాళ్ళకి కూడా ఈ వైటమిన్ సి పెంచి తీసుకున్నప్పుడు 2 కూడా కంపీట్ అయ్యి షుగర్‌ని కంట్రోల్ చేసే అవకాశం కొంత ఉంది లెమన్‌కి. కానీ అలానే లెమన్ మీద ఆధారపడి షుగర్‌ని తగ్గించుకోలేం. తర్వాత ఈ హనీ అన్నది దాంట్లో ఉన్నది నేచురల్ షుగరు. కొంతవరకు మనకి మిగతా ఈ గ్లూకోజు, ఈ ఫ్రక్టోజు చేసే దుష్ఫలితాలు కొంతవరకు తగ్గుతాయి హనీలో. కానీ అది నేచురల్‌గా దొరికిన హనీ అవునా కాదో. ఎక్కువ మందికి దొరికే హనీ అది చాలా మట్టుకి ఇట్ ఈస్ ఏ మిక్స్చర్ ఆఫ్ ఈ ఫ్రూట్ షుగర్. అందుకోసమని మనం తీసుకున్న క్వాలిటీ ఆఫ్ హనీ ఎటువంటిది, అది ఆ బీస్ యానిమల్ ఎక్స్‌క్రీషన్ ఆ సలైవా నుంచి కూడా వస్తుంది. ఆ కాంబినేషన్‌లో నేచురల్‌గా దొరికే హనీకి కొన్ని మంచి లక్షణాలున్నాయి. ఇంతకుముందుకు ఆయుర్వేదంలోను వాటిలో చాలామంది నమ్మారు. కానీ మనం దేనికోసం తీసుకుంటున్నాం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ జబ్బులు లేకుండా ఏదో మోషన్ వస్తుంది అని నమ్మి అది తీసుకున్నప్పుడు మోషన్ వస్తే డెఫినిట్‌గా కంటిన్యూ చేయొచ్చు. దీనివల్ల హార్మ్ అవుతే లేదు. కానీ అలా అని చెప్పి ఇప్పుడు షుగర్ ఉన్నవాళ్ళు వాళ్ళ హనీతో పాటు తీసుకున్నట్టయితే కమర్షియల్‌గా మనకి రోడ్డు మీద దొరికే హనీలో ఎక్కువ మంది ఈ ఫ్రక్టోజ్ ఎలిమెంట్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఇంకా ఎక్కువ నష్టం వస్తుంది. మనం తీసుకున్న క్వాలిటీ ఆఫ్ హనీ ఏమిటి? తర్వాత ఎందుకు తీసుకుంటున్నాము? ఏ పరిస్థితుల్లో తీసుకుంటున్నాము అన్నది తెలిసినప్పుడు స్పెసిఫిక్‌గా అవి చెప్పినప్పుడు మనం డెఫినిట్‌గా వి కెన్ గివ్ ఎ బెటర్ ఒపీనియన్ చెప్పగలుగుతాం. కానీ ఏమీ చెప్పకుండా మిగతావి హనీ తీసుకోవడం మంచిదా కాదా? అన్నం తింటే మంచిదా కాదా? అంటే జనరల్‌గా అందరికీ మంచిదే అనే చెప్తాం. అందరికీ హాని చేయాలని ఏమీ లేదది. థాంక్ యూ. డాక్టర్ సోమరాజు గారు కూడా మంచి సమాధానం చెప్పారు సార్. పర్సనల్గా నాకైతే నచ్చింది. యాహ్! సో సరే, ప్రజల్లో ఇంకొక చాలా క్వశ్చన్ ఎక్స్‌పీరియన్స్ మిస్‌కన్సెప్షన్స్ ఉన్నాయి. సార్, హ్మ్. ఇంకొక అడగండి క్వశ్చన్ అమ్మా. సార్. సోని ఆ, హ్మ్. కిడ్నీలు హెల్త్ అంటే నార్మల్గా ఆలోచించేది వాటర్ ఎక్కువ తాగితే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి అనేది ఒక ఉంది సార్. ఇంకొకటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏమన్నా రాగానే చాలామంది ఎక్సర్సైజ్ లేకపోతే జిమ్ ఇలా విజిటింగ్స్ పెట్టుకుంటూ ఉంటారు. అలా కాకుండా వ్యాయామం కిడ్నీల యొక్క ఆరోగ్యంలో ఎంత పాత్ర ఉంటుంది అనేది. డెఫినెట్‌గా వ్యాయామం అన్నది చాలా మట్టుకి కరెక్ట్ చేసే అవకాశాలున్నాయండి. దీంట్లో ఇంటర్ రిలేటెడ్ మజిల్ నుంచి ఇంటర్‌ల్యూకిన్స్ అన్న కొన్ని క్రాస్ టాక్ చేసేటువంటివి హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. తర్వాత మీకు షుగర్ కొద్దిగా అటు ఇటు ఉన్న ఎక్సర్సైజ్ చేసినప్పుడు, పర్టిక్యులర్‌లీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసినప్పుడు, ఈ షుగర్‌నంతటిని మాక్సిమం బాడీలో వాడుకుంది ఇన్సులిన్ సరిగ్గా ఉన్నా లేకపోయినా గానీ, ఈ షుగర్‌ని తగ్గించే అవకాశం ఎంతో ఉంటుంది. మజిల్‌లోకి పంప్ అయ్యి.
సో ఈ విధంగా ఎంత షుగర్ తగ్గితే మీ కిడ్నీకి అంత ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఎన్నో ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను ఎక్సర్సైజ్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అలా అని చెప్పి ఓన్లీ ఎక్సర్సైజ్ మీకు తాహత మించి మీ అవసరాన్ని మించి మీరు చేయగలిగిన దానికన్నా మించి చేసినప్పుడు కొన్ని ప్రమాదాలు అయితే ఉన్నాయి. అందుకోసమని ఏ వయసు వాళ్ళకైనా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీకున్న టార్గెట్ హార్ట్ రేట్ అని ఉంటుంది. 220 మైనస్ ఏజ్. దాంట్లో 80% హార్ట్ రేట్ వచ్చేదాకా మీరు ఎక్సర్సైజ్ చేయొచ్చు. కానీ అది దాటిన తర్వాత నుంచి కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే తప్ప మీరు అంతకన్నా మించి స్ట్రెయిన్ అవుతే కొన్ని సార్లు మీకు కార్డియాక్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఏ ఎక్సర్సైజ్ చేస్తున్నారు దానికి ఉన్న కొన్ని మానిటరింగ్ డివైస్ ఉన్నాయి. నేను వీటి గురించి ఒక 18 వీడియోలు తీసి నేను యూట్యూబ్లో పెట్టాను. వాటిలో మీరు చూసినట్టయితే ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, ఎలా మానిటర్ చేసుకోవచ్చు, ఏ ప్రికాషన్స్ తీసుకుని జాగ్రత్తలు వహిస్తే మీకు ఉపయోగం అని తెలుస్తుంది. థ్యాంక్ యూ. Dr. Satyarana, can I tell them something about warm Yeah, water and please. honey? Warm water is good and you should continue to do that. But honey is not essential. It's even sometimes can be harmful for metabolism. Instead of honey, what you should do is stretch out for 10-15 minutes, brisk walking or yoga or something. That will be better than honey. Actually, what you should do with honey is, if you don't like somebody, give it away to them. Thank you. Definitely, exercise is one of the most important. You should have a combination, and also how to do exercise, how to monitor the exercise parameters important. ఎందుకంటే అప్పుడప్పుడు రాజ్ కుమార్ లాంటి ఒక కన్నడ యాక్టర్ ఎక్సర్సైజ్ చేసి ఆల్మోస్ట్ అక్కడ కొలాప్స్ అయి చచ్చిపోయారు. అలాగే ప్రతి ఏడాది కూడా అన్మానిటర్డ్ వాళ్ళకి తెలియకుండా ఎగ్జైట్మెంట్ తోటి ఎక్కువ ఎక్సర్సైజ్ వాళ్ళు తీసుకోగల కన్నా ఎక్కువ స్ట్రెయిన్ తీసుకున్నప్పుడు చాలామంది రన్నర్స్లో మ్యారథాన్ రన్నర్స్లో వాటిలో మైకార్డ్ ఇన్ఫెక్షన్లో ఎటువంటి చేంజెస్ వచ్చాయో వాళ్ళ ఎంజైమ్స్ ట్రోపోనిన్ అనేది ఎంజైమ్ చాలా కామన్గా మెజర్ చేస్తారు. అది ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మెజర్ చేసినట్టయితే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏ లెవెల్లో ఉంటాయో ట్రోపోనిన్ లెవెల్స్ ఈ అన్సూపర్వైజ్డ్ అన్కంట్రోల్డ్ వాళ్ళకున్న కెపాసిటీ కన్నా ఈ హార్ట్ రేట్ వాటి మానిటర్ చేయకుండా చేసిన వాళ్ళలో ఈ పర్టికులర్లీ మారథాన్ రేస్ చేసిన వాళ్ళలో ఈ ట్రోపోనిన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం, అలాగే హార్ట్ చుట్టూ ఈ మయోపతి అని అంటారు, కార్డియోమయోపతి, ఇటువంటి లక్షణాలన్నీ కనపడడం, ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ అన్సూపర్వైజ్గా చేసినప్పుడు ఎన్నో లక్షణాలు వస్తున్నాయి. అందుకోసం కొద్దిగా తెలుసుకుని ఏ పద్ధతిలో మానిటర్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ కంట్రోల్గా చేసినప్పుడు ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి మీకు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. అట్లాగే నేను కూడా సార్ పెట్టిన వీడియోస్ చూశాను. అంటే ఎమోషన్గా చెప్పాలనిపిస్తుంది సార్. నిజంగా మేము చాలా ట్రైనప్ చేస్తాము పిల్లల్ని, కానీ చాలా నెంబర్ ఆఫ్ పీపుల్ని ట్రైనప్ చేస్తున్నాము ఈ 25 స్పోర్ట్స్ లైఫ్లో. కానీ డాక్టర్ గారు అనిపించారు చక్కగా సైంటిఫికల్గా మనము ఎందుకు మజిల్ టోన్ చేయాలి, ఎందుకు ఎక్సర్సైజ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన హార్ట్ రేట్ రేషియో ఎంత అంటే అండి, అంటే మొద్దు లెక్క అంటాం చూసారా, మైల్ రాయిలాగా హార్ట్ రేట్ మనకి అరౌండ్ 70 అనుకుంటుంటే దీన్ని మనము డబుల్ వరకు పర్మిటబుల్, అంటే 140 150 వరకు, అంటే సార్ చెప్పారు 220 మైనస్ ఏజ్ అని చెప్పేసి. అలా జరిగినప్పుడు ఏంటంటే 140 150 వరకు మన బీపీఎం మనం పెంచే వరకు చేయొచ్చు అనేది ఒక జనరల్ ఇదిగా చేస్తుంటాం. కానీ దీనికి చాలా శాస్త్రీయంగా సార్ చెప్పారు. మరి అవన్నీ ఎపిసోడ్స్ ఉన్నాయి, ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న మిత్రులు ఒకసారి లో కార్బ్ దీంట్లోకి వెళ్ళి చూడండి. అలాగే అజయ్ కుమార్ గారు ఇంకోటి పంపించారు, డేట్స్ ఇన్ ఎల్సిహెచ్ఎఫ్ డైట్ గుడ్ ఆర్ బ్యాడ్, అంటే ఖర్జూరాలు తినడం అనేది అని నేను అనుకుంటున్నాను. తెలుగులో ఖర్జూరాలు తినడం మంచిదేనా ఎల్సిహెచ్ఎఫ్ డైట్లో అని అనుకుంటా. అజయ్ కుమార్ గారు మీరుంటే మీ ప్రశ్న అది అయితే ఓకే, లేకపోతే మీరు అడగచ్చు. ఖర్జూరమేనండి. డేట్స్ ఏంటంటే డ్రైడ్ ఫుడ్స్ అవి, కానీ అవన్నీ సోక్డ్ విత్ షుగర్, చాలా హై కంటెంట్ ఆఫ్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. డేట్స్ అన్నది షుగర్ ఇష్యూస్ ఉన్నప్పుడు డేట్స్ మంచివి కాదు. షుగర్ లేని వాళ్ళు, తర్వాత మిగతా ఇష్యూస్ ఏమి హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళు డేట్స్ తింటే నష్టం లేదు. కానీ డెఫినెట్గా షుగర్స్ ఉన్న వాళ్ళు డేట్స్ తినడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి షుగర్ కంట్రోల్స్ దెబ్బతింటాయి.
అందుకోసమనే వాడు మాత్రం కాషస్ తీసుకుని మిగతా వాళ్ళు ఈ ఇష్యూస్ లేని వాళ్ళు తినడం వల్ల నష్టం లేదు. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మిత్రులు ప్రశ్నలు అడగదలుచుకుంటే అడగొచ్చు. మనము సుమారుగా 1:45 నుంచి మనం క్లాస్ చెప్పుకున్నాం. 1 అవర్ సార్ క్లాస్ చెప్పారు. వాల్యుబుల్ క్వశ్చన్స్ అలాగే థాట్ ప్రొవైకింగ్ క్వశ్చన్సే మిత్రుల నుంచి వచ్చినాయి. వాటికి సరైన సమాధానాలు, శాస్త్రీయమైన అవగాహన కల్పించారనుకుంటున్నాం డాక్టర్ పి గారు. మధ్యలో పెద్దలు డాక్టర్ సోమరాజు గారు కూడా వారి కీ నోట్స్ యాడ్ చేయడం చాలా బాగుంది. మిగతా మిత్రులు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే లేదంటే ప్రశ్నలు పంపిస్తే ఆ, టైం స్వీకరిస్తాం. చాలా అయింది సార్, ఇంకా ఎవరి క్వశ్చన్స్ లేవు, క్లోజ్ చేసేద్దాం సార్. మంచిది. విత్ ద పర్మిషన్ ఆఫ్ డాక్టర్ పివి సార్ అండ్ టీమ్, నెక్స్ట్ ఎపిసోడ్ కూడా మనం ఒకసారి అన్న చెప్పగలుగుదామా సార్? డేట్ అది వీలైతే. మార్చిలో వస్తాను మేడం. ఫిబ్రవరి 2 అయిపోయి మార్చిలో మనం 3rd ఎపిసోడ్ ఆఫ్ కిడ్నీదే మనం మాట్లాడతాం. ఆ డేట్ చూసి చెప్తే ఫస్ట్ వీక్ ఆఫ్ అది అనౌన్స్ చేసి మార్చి 1st జయానంద్ సండే. ఒకసారి చూడండి. ఫస్ట్ సండే యా, సార్. యా. మార్చి 1 సార్, మార్చి 1 మార్చి 1 వచ్చినట్టుంది. ఎస్ సార్. రోజున సో మార్చ్ 1st కిడ్నీ ఎల్సిహెచ్ఎఫ్ డైట్ అండ్ కిడ్నీ ఫంక్షన్స్ 3rd ఎపిసోడ్ ఉంటుందండి. సో 3rd ఎపిసోడ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎస్ సార్. అండ్ డాక్టర్ గారు ప్రీవియస్ వీడియోస్ చూడడానికి యూట్యూబ్ ఛానల్లో చెక్ చేస్తే మిగతా వీడియోస్ కూడా చూడొచ్చు. సో అందరికీ రిక్వెస్ట్ అండి. సో థ్యాంక్ యూ యా, అండి 2 అందరూ జాయిన్ విషయాలు. అయ్యింది. సార్ తర్వాత ఎక్సర్సైజ్ వీడియోలు కూడా ఏ ఛానల్లో ఉన్నాయో ఒకసారి చెప్పండి సార్. పివి సత్యనారాయణ కొడితే వస్తాయండి. 18 వీడియోస్ ఉన్నాయి అవి. ఆ 18 వీడియోస్ చూస్తే అసలు ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలి, మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఏమి మానిటర్ చేసుకోవాలి, దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటి, ఇప్పటిదాకా దానివల్ల వస్తున్న కొన్ని నష్టాలు ఏ విధంగా వచ్చాయి, వీటన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది దాంట్లో. ఎప్పుడైనా అవసరం వస్తే ఒక్కొక్క ఎపిసోడ్ మనం వీటిలో లో కాప్ స్కూల్లో కూడా మళ్ళీ మనం దాన్ని ఇంట్రడ్యూస్ చేసి పెట్టుకోవస్తుంది. మీ అందరికీ అవకాశం మీ ఉపయోగపడుతుంది అనుకుంటే డెఫినెట్గా దాని గురించి ఇంకా ఎక్కువ డిస్కస్ చేయొచ్చు. ఈ స్పోర్ట్స్ అథారిటీస్లో పనిచేస్తున్న మన పూర్ణ గారు లాంటి వాళ్ళు ఎక్కువ కంట్రిబ్యూట్ చేసే అవకాశం కూడా ఉంటుంది దాంట్లో. ఎందుకంటే యోగా టీచర్స్, ఈ స్పోర్ట్స్ టీచర్స్ వీళ్ళందరికీ మనకి డైరెక్ట్గా వాళ్ళు ప్రాక్టికల్గా ఎక్కువ సార్లు చూస్తారు. అలాగే జిమ్ ట్రైనర్స్ వాళ్ళని కూడా మనం ఇన్వాల్వ్ చేయగలిగితే దాంట్లో ఉన్న మేము సైన్స్ ప్రకారమే చెప్పాం కానీ దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయడానికి మనకి అవకాశాలు ఉన్నాయి, ఏ విధంగా సింపుల్ ట్రిక్స్ తోటి అవే ఎయిమ్స్ని టార్గెట్స్ని మనం ఎలా అచీవ్ చేయగలమో కూడా వీళ్ళందరూ చెప్పగలుగుతారు. యా, ఫైనల్ కన్క్లూజన్ అండి. డాక్టర్ పివి సత్యనారాయణ గారి పేరుతో 18 వీడియోస్ ఉన్నాయి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. యూట్యూబ్లో అవి చూడొచ్చు. అలాగే లో కార్బ్ స్కూల్లో మనము శాస్త్రీయ అవగాహన, ఎల్సిహెచ్ఎఫ్ డైట్, అలాగే మన శరీరం ఉండే వ్యవస్థల గురించి చక్కని వీడియోస్ ఉన్నాయి. అవి కూడా మనం యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు. లింక్ కూడా ఇప్పుడే జయానంద్ గారు మనకి పెట్టారు. అలాగే నెక్స్ట్ మంత్ మార్చ్ 1st మూత్రపిండాలకు సంబంధించిన 3వ ఎపిసోడ్ ఉంటుంది. ఒక చిన్న సజెషన్ వచ్చింది సార్, ఎస్పి సింగ్ సార్ ఫ్రమ్ ఢిల్లీ. ఐ థింక్ లాస్ట్ టైం కూడా వారు మాట్లాడి ఈసారి కూడా యాక్టివ్గా పాల్గొన్నారు. కెన్ వీ హ్యావ్ ఇంగ్లీష్ వర్షన్ ఆఫ్ దిస్ సెషన్ అన్నారు. సో డెఫినెట్గా కన్సిడర్ చేస్తాము నెక్స్ట్ టైం చేసినప్పుడు. సార్ ఒకసారి ఆయన చెప్తారు సార్ ప్రశ్న పివి సార్? దానికోసం మనకి ఐటీలో ఏమవుతుందంటే అడ్వాన్స్డ్ ఏఐ తోటి ఈ తెలుగునే ఇంగ్లీష్లో కూడా సబ్ టైటిల్స్ తోటి ట్రాన్స్లేట్ చేసే అవకాశం ఉంది. కొంతమంది మిత్రులు మనకు సాయం చేస్తామని చెప్పారు. సో ఆ విధంగా చేస్తేనే మనం వాటిని చెప్పచ్చు. ఎందుకంటే ఓన్లీ ఇంగ్లీష్లో మళ్ళీ ఇవన్నీ చెప్పాలన్నప్పుడు కొంతమందికి అంత ఇష్టపడకపోవచ్చు. ఇదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారండి అది. దాన్ని ఏ ద్వారా సార్ మనం దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుని సార్ ల్యాప్టాప్ చెప్పండి. లో సెట్టింగ్స్ లో మార్చుకుంటే మనకి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ వస్తాయి వస్తాయి ల్యాప్టాప్ లో. అవి. అవును, ల్యాప్టాప్లోనే వస్తాయి. ఇది ఏ జనరేటెడ్ ఇవన్నీ కూడా యూట్యూబ్లో కూడా అవకాశాలు ఉన్నాయి వాటికి. సో ఆ విధంగా మార్చుకోవచ్చు దాన్ని. టైటిల్స్ అవి ఉన్నప్పుడు మిగతా నా స్లైడ్స్ అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటున్నాయి కాబట్టి మీకు అంత కష్టం కాదేమో అని అనుకుంటున్నాను నేను, ఇంగ్లీష్ భాష తెలిస్తే.
And the only thing is, ఎస్పీ సింగ్ సార్ ఏ హెల్ప్ తోటి ఈ జస్ట్ కన్వర్ట్ దట్ వన్ తెలుగు టు ది ఇంగ్లీష్. దట్స్ పాసిబుల్. అవన్నీ మీకు ఏమైనా కావాలంటే కూడా నేను చెప్తాను. దాంట్లో ఏంటంటే ప్రావీణ్యం ఉన్నటువంటి ఏ స్పెషలిస్ట్ నేను రిక్వెస్ట్ చేశాను, వాళ్ళు హెల్ప్ చేస్తామని చెప్తారు. కొన్ని నెలల్లో అవి కూడా వస్తాయి. అవన్నీ రాకపోతే మనం డెఫినెట్గా ఇంగ్లీష్లో కూడా ఇంకోసారి ఇదే వెర్షన్ నేను చేయగలుగుతాను. Dr. Satyanarayana, can I say something about it? ప్లీజ్. Okay, it's something like this. Whatever happened earlier in Telugu, that's fine. Suppose the future sessions, you do it in English and ask your audience, around 48, 50 people attended today, how many of them don't understand English? Yeah. I have a suspicion that most of them understand English. In which case, Well, medicine and public education has no borders. It should be beyond Telugu language. Thank you. రైట్. సార్ ఫాలో అప్ డెఫినెట్గా చేస్తాం. తీసుకుందాం దాన్ని. ఒకసారి మనం వాళ్ళని సర్వే చేద్దామండి. దీంట్లో ఇంగ్లీషా లేకపోతే తెలుగు అన్నది ఏది కంఫర్టబుల్గా ఉంది. అదే కాకుండా ఏమైనా స్పెషల్ ఇష్యూస్ ఉంటే ఐ డోంట్ మైండ్ రిపీటింగ్ ఇన్ ఇంగ్లీష్. మై ఇంగ్లీష్ రీజనబుల్లీ ఆల్ రైట్. మేబీ దే కెన్ అండర్స్టాండ్. షూర్ సార్, నేను ఒకసారి గ్రూప్ లో ఉన్న వాళ్ళ సర్వే చేస్తాం. సో వాళ్ళ రెస్పాన్స్ బట్టి మనం నెక్స్ట్ సెషన్ ప్లాన్ చేద్దాం సార్. థ్యాంక్ యూ. క్లోజ్ చేద్దామండి మరి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ పివి సత్యనారాయణ గారు, అట్లాగే డాక్టర్ సోమరాజ్ గారు అండ్ ఆల్ ద యాక్టివ్ పార్టిసిపెంట్స్ అందరికీ చిన్న రిక్వెస్ట్. మిత్రులు ఎక్కువ మందికి శాస్త్రీయమైన ఆహార నియమాలని ఎల్సిహెచ్ఎఫ్ డైట్ని తీసుకెళ్ళడానికి ఎక్కువ మంది మిత్రులకి మన ఛానల్ గురించి అలాగే ఈ జూమ్ క్లాస్ గురించి తెలియజేస్తారని, తద్వారా మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఉన్నటువంటి ఈ చక్కని మార్గాన్ని ఎంచుకుంటారని, అలాగే డాక్టర్ పివి సత్యనారాయణ గారు ఎంతో ఓపికతో చాలా పెయిన్ తీసుకొని తయారు చేసిన ఈ ఎపిసోడ్ని ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తారని, ఎక్కువ మందికి మన ఎల్సిహెచ్ఎఫ్ డైట్ గురించి అలాగే ఛానల్ గురించి తీసుకెళ్ళడానికి మిత్రులందరూ సహాయకారిగా ఉండి మన ఆరోగ్యాన్ని అట్లాగే మన చుట్టూ ఉన్న వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇది ఒక చక్కని ప్లాట్ఫామ్గా ఉపయోగించుకోవడానికి తెలియజేస్తూ ఈ ఎపిసోడ్ని ఈరోజు క్లోజ్ చేస్తున్నాం. మళ్ళీ మార్చి 1వ తారీఖు మూత్రపిండాల సమస్యలు దాని మీద 3వ సెషన్ లాస్ట్ సెషన్ ఉంటుంది. అప్పటి వరకు పెద్దలకి మిత్రులందరికీ ధన్యవాదాలు, నమస్కారం. ఈ ఎపిసోడ్ని ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. పూర్ణ సార్